హాయ్ అండి. ఈరోజు మన ప్యాండాస్లోని ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఇండెక్సింగ్ అంటే ఏదైనా సింగిల్ పర్టికులర్ ఎలిమెంట్ మనం కనుక మనకి కావాలంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ మనం యాక్సెస్ చేయాలనుకుంటే మనకి ఇండెక్సింగ్ ద్వారా మనం ప్రొసీడ్ అవ్వాలన్నమాట. దాన్ని మనం ఇండెక్సింగ్ అంటాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే మనకి నాకు 93 అనే ఎలిమెంట్ కావాలి, 93 అనే వాల్యూ కావాలి. ఏం చేయాలి? మనకి ఇండెక్సింగ్ ద్వారా మనం దాన్ని రిటర్న్ చేసుకోవాలి. ఇది 93 అనేది ఎన్నో నెంబర్ ఇండెక్స్లో ఉంది? సెకండ్ నెంబర్ ఇండెక్స్లో ఉంది. 012 సెకండ్ నెంబర్. ఇప్పుడు ఇక్కడ నేను చేశాను గ్రేడ్స్ ఆఫ్ 2 అన్నా. అంటే లిస్ట్ అనమాట. లిస్ట్లో అంటే మల్టిపుల్ సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మనం స్టోర్ చేసుకున్నాం కాబట్టి లిస్ట్లో స్టోర్ చేసుకున్నాం. సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనం లిస్ట్లో స్టోర్ చేసుకోగలం. అందుకని మనం లిస్ట్లో స్టోర్ చేసాం. దాన్ని నేను యాక్సెస్ చేసుకుంటున్నాను అనమాట. ఇండెక్స్ కాల్ చేసి ఆ వాల్యూ అనేది నేను రిటర్న్ చేసుకుంటున్నాను. 2 అనే వాల్యూ ఇండెక్స్ లోపల మనకు 93 అనే వాల్యూ ఉంది. ఆ వాల్యూ రావడానికి నేను ఇండెక్స్ ఆఫ్ ఇది గ్రేడ్స్ అనే వేరియబుల్లోని స్టోర్ చేసుకోండి ఈ మొత్తం డేటాని. గ్రేడ్స్ ఆఫ్ 2 అన్న అంటే ఏంటంటే 2 ఇండెక్స్ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ నాకు రిటర్న్ అవుతుంది. 93 అనే వాల్యూ నాకు ఇండెక్స్ ఆఫ్ 2లో ఉంది, అది నాకు రిటర్న్ అయింది అనమాట. నెక్స్ట్ నాకు ఇలా సింగిల్ ఎలిమెంట్ కాదు, నాకు మల్టిపుల్ ఎలిమెంట్స్ కావాలి. అలాంటి టైంలో నేను ఏం చేయాలనుకుంటున్నాను? అలాంటి టైంలో స్లైసింగ్ అనేది పర్ఫామ్ చేయాలన్నమాట. సింగిల్ ఎలిమెంట్ కావాలంటే మనకి సింగిల్ నెంబర్ ఇస్తున్నాం, మనం సింగిల్ ఇండెక్స్ నెంబర్ ఇస్తున్నాం. బట్ నాకు మల్టిపుల్ వాల్యూస్ కావాలి. అప్పుడు నేనేం చేయాలి? స్లైసింగ్ అనమాట. అంటే రేంజ్ అనమాట. మన రేంజ్ కింద ఇవ్వాలంటే మనం దాన్ని స్లైసింగ్ కింద యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఏం చేశాను? నాకు 1 నుంచి నాకు 2 వాల్యూస్ కావాలి. 73 కావాలి, 93 కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? 73 అనేది 1 ఇండెక్స్లో ఉంది, 93 అనేది 2 ఇండెక్స్లో ఉంది. కాబట్టి నేను 1:2 అని ఇవ్వకూడదు అనమాట. 1:2 అనేస్తే ఏమవుద్ది అంటే నాకు 1 అనేది స్టార్టింగ్ ఇండెక్స్, 3 అనేది ఇది స్లైసింగ్లోని మనకి 2 పారామీటర్స్ గుర్తుంచుకోవాలి. స్టార్ట్ రేంజ్, ఎండ్ రేంజ్. స్టార్ట్ రేంజ్ అనేది ఏంటి? ఇక్కడ 1. ఎండ్ రేంజ్ అనేది ఏంటి? ఇక్కడ 3 అనమాట. అంటే ఎండ్ రేంజ్ మనం ఎప్పుడైతే ఎండ్ రేంజ్ అనేది మనకు ఒక -1 కింద అప్లై అవుతుంది. అంటే ఇక్కడ 3 ఇచ్చాను కదా, 3 -1 అంటే అంత 2, అంటే 2 వరకు అప్లై అవుతుంది. అంటే 1 2 మాత్రం వరకే వస్తుంది మనకి. ఇక్కడ చూసినట్టయితే 72 73 మాత్రం వచ్చింది. అంటే త్రీకి మాకు -1 అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. 3 - 1 అంటే ఏంటప్పుడు మనకి అంతప్పుడు ఇంకా మిగిలేదు 2. కాబట్టి 1 2 మాత్రమే అప్లై అవుతుంది. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం అనమాట. ప్రాక్టికల్గా చూడాలంటే ఫస్ట్ మనది ఇండెక్సింగ్ అనేది మనకి ఫస్ట్ సిరీస్లో చూద్దాం, తర్వాత డేటా ఫ్రేమ్లో చూద్దాం. సిరీస్లో ఎలా వర్క్ అవుతుంది, డేటా ఫ్రేమ్లో ఎలా వర్క్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సిరీస్లో చూసినట్టయితే ఫస్ట్ నేను డేటా అని ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. మీరు ఆబ్జెక్ట్ అని కూడా అనొచ్చు దాన్ని. నేను ఏం చేస్తాను అంటే పీటీ డాట్ సిరీస్ క్రియేట్ చేయాలంటే ఎలాగా? క్యాపిటల్ ఎస్ సిరీస్ అనమాట. SERIES సిరీస్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను మల్టిపుల్ వాల్యూస్ అనేది డిఫైన్ చేస్తున్నాను లోపల. ఏంటిది? 1 2 3 4 5 6 ఇచ్చాను. 6 డిఫరెన్స్. సారీ, జస్ట్ ఏ మినిట్. ఈ ప్యాండాస్ లైన్ అనేది ఫస్ట్ నేను రన్ చేయలేదు, అందుకని నాకు అది ఇక్కడ పీడీ దగ్గర నాకు ఎర్ర వచ్చింది, నేమ్ పీడీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని. నాకు ఇంకా రన్ అవుతుంది అది. మనకి ఫైల్ అనేది ఈ స్టార్ గుర్తు ఎప్పుడైతే ఉంటుందో, ఈ స్టార్ గుర్తు ఉన్నంత వరకు మనకి కాలమ్ అది సెల్ అనేది రన్ అవుతుంది అర్థం అనమాట. ఎప్పుడైతే మనకి నెంబర్ ఇచ్చిందో ఈ యొక్క లైన్ అనేది మనకి కంపైల్ రన్ అయింది అని అర్థం అనమాట. నేను లైన్ రన్ చేస్తున్నాను, కాలమ్ ఇచ్చి డేటా ఇచ్చాను. ఇక్కడ చూసినట్టయితే నాకు వాల్యూస్ అని వచ్చేసినాయి. నాకు ఇది సిరీస్ అంటే ఏంటి? మనకి సింగిల్ కాలమ్ అనమాట. సింగిల్ కాలమ్ అంటే దాని మనం సిరీస్ అంటాం. దీంట్లో మనకు వాల్యూస్ ఏమున్నాయి? 1 2 3 4 5 6 అనే వాల్యూస్ ఉన్నాయన్నమాట. మనం దీంట్లో ఏదైనా ఏదో ఒక వాల్యూ మనం కాల్ చేయాలంటే నేనేం చెప్పాను? సింగిల్ వాల్యూ కనుక కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలి మనం? ఇక్కడ చూసినట్టయితే మన సింగిల్ వాల్యూని కాల్ చేయాలంటే ఎలా కాల్ చేయాలని చెప్పాను? ఇండెక్సింగ్ ద్వారా కాల్ చేయాలి. ఇక్కడ ఏంటి? మనకి సింగిల్ వాల్యూ ఉంది, సింగిల్ కాలమ్ ఉంది, సింగిల్ వాల్యూ ఉంది. సింగిల్ వాల్యూ నాకు 3 అని ఉంది. 3 అని నేను యాక్సెస్ చేయాలంటే ఎలా యాక్సెస్ చేయాలి? ఇండెక్సింగ్ ద్వారా. 3 అనేది నాకు ఏ ఇండెక్స్లో ఉంది? 2 ఇండెక్స్లో ఉంది. కాబట్టి డేటా ఆఫ్ 2 ఎప్పుడైతే మనం ఇస్తే ఏమవుతుందంటే మనకి ఏదైతే సెకండ్ రోలో సెకండ్ ఇండెక్స్లో ఉన్న ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకు రిటర్న్ అవుతుంది. ఇక్కడ నాకు సెకండ్ ఇండెక్స్లో మనకి ఏదైతే వాల్యూ ఉంది 3 వాల్యూ ఉంది కాబట్టి నాకు 3 ఇండెక్స్ అనేది రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ నాకు ఫోర్ అనే వాల్యూ కావాలి. అది 4 అనే వాల్యూ ఏ ఇండెక్స్లో ఉంది? 3 అనే ఇండెక్స్లో ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తాను? 3 ఇస్తున్నాను.
3 డిఫైన్ చేసినప్పుడు ఏముందంటే 3 అనేది ఏదైతే వాల్యూ ఉందో నాకు 3 ఇండెక్స్లో ఆ వాల్యూ నాకు రిటర్న్ అయింది. 3 అనే ఇండెక్స్లో నాకు ఏదో ఉంది 4 అనే వాల్యూ ఉంది కాబట్టి 4 అనేది నాకు రిటర్న్ అయింది. నెక్స్ట్ ఇలా కాదు, నాకు మల్టిపుల్ వాల్యూస్ కావాలి అనుకున్నాను. ఇక్కడ ఏం చెప్పాను నేను, మల్టిపుల్ వాల్యూస్ కావాలంటే మనం స్లైసింగ్ అనేది పర్ఫామ్ చేయాలి. ఇప్పుడు స్లైసింగ్ అనేది పర్ఫామ్ చేద్దాం దీని మీద. మల్టిపుల్ వాల్యూస్ కావాలి అంటే నాకు 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి. ఇప్పుడు నేను ఏం చేయాలి, 2 అనేది ఏంటి నాకు ఎక్కడ స్టార్ట్ అవ్వాలి, 2 దగ్గర స్టార్ట్ అవ్వాలి. 2 అనే ఇండెక్స్ ఏముంది మనకి 1 అని ఉంది కాబట్టి ఫస్ట్ 1 ఇచ్చాను, కాల్ అని ఇచ్చాను, సారీ లోపల అవ్వాలి, కాల్ అని ఇచ్చాను. స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, నాకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి అంటే 2 నాకు ఇక్కడ నుంచి కావాలి కాబట్టి స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి 1 ఇండెక్స్. ఎండింగ్ ఏంటి, నాకు 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి. ఎండింగ్ ఇండెక్స్ ఏంటి 3 కాబట్టి 3 ఇచ్చాను. ఇక్కడ ఏమొచ్చింది 2 1 మనకు కావాల్సిన 2 3 4 అయితే మనకి ఇక్కడ ఏమొచ్చింది 2 3 మాత్రం వచ్చింది. ఎందుకు వచ్చింది, నేను స్టార్టింగ్లో ఇక్కడ ఏం చెప్పాను, నేను స్లైసింగ్ అనేది పర్ఫామ్ చేస్తే -1 లాస్ట్లో -1 అనేది అప్లై అవుతుందని చెప్పాను. అంటే మనకి ఎలా అవుతుంది అంటే స్లైసింగ్ ఇచ్చినప్పుడు స్టార్ట్ రేంజ్ కాలమ్ ఎండ్ రేంజ్ -1 అంటే ఏదైతే మనం ఎండ్ రేంజ్ ఇస్తామో దానికి -1 అనేది అప్లై అవుతుంది అనమాట. అంటే ఒక వాల్యూని మైనస్ చేసుకుంటుంది అది. ఇక్కడ నేను ఇచ్చాను, 3 ఇచ్చాను అంటే 3కి -1 అప్లై చేసుకున్నాను. అంటే 3 - 1 అంటే ఎంత మనకి 2 అంటే 2 వరకు అప్లై అయ్యింది. అంటే ఇండెక్స్ అనేది 1 నుంచి 2 వరకు అప్లై అయింది. సారీ 2 వరకు అప్లై అయింది అంటే నాకు ఏమొచ్చింది 1 అప్లై అవుతుంది, 1 వచ్చింది, 2 వచ్చింది అంటే 2 3 మాత్రం వచ్చినాయి. అలా కాకుండా నాకు 3 కూడా కావాలి, నాకు ఈ 3 కూడా కావాలి అన్నప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఇండెక్స్ అనేది 4 అనే స్పెసిఫై చేయాలి. అప్పుడు ఇక్కడ 3 తీసేసి 4 అని స్పెసిఫై చేస్తే ఏమవుతుంది, నాకు -1 అనేది అప్లై చేస్తే నాకు ఏముంటుంది 3 వరకు వచ్చింది. అంటే 4 - 1 అంటే 4 - 1 అంటే ఎంత 3 అంటే మనకి ఏమొచ్చింది 3 వరకే నాకు రన్ అవుతుంది అనమాట. అప్పుడు అంటే నాకు 1 వచ్చింది, 2 వచ్చింది, 3 వచ్చింది. అంటే నాకు వాల్యూస్ ఏమొస్తాయి 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు ఏమొచ్చింది చూసినట్టయితే 2 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది. ఇదనమాట మల్టిపుల్ సింగిల్ వాల్యూ అయితే కనుక మనకి ఇండెక్సింగ్, మల్టిపుల్ వాల్యూస్ అయితే కనుక మనకి ఇండెక్సింగ్ స్లైసింగ్ అనమాట. అదే మనం ఇప్పుడు డేటా ఫ్రేమ్ మీద పర్ఫామ్ చేద్దాం. మనకి సిరీస్ అయితే సింగిల్ కాలం కాబట్టి మన సిరీస్ మీద పర్ఫామ్ చేసాం, అయిపోయింది. డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, మల్టిపుల్ కాలమ్స్. ఇప్పుడు డేటా ఫ్రేమ్ మీద పర్ఫామ్ చేస్తాను. ఇప్పుడు డేటా ఫ్రేమ్ తీసుకుంటాను. డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయాలంటే PD.D F డేటా ఫ్రేమ్. దీని లోపల నేను ఒక 2 కాలమ్స్ ఇస్తున్నాను అనమాట. చెప్పాను కదా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను డిఫైన్ చేశాను. కాలమ్స్ అనేది మన ఈజియెస్ట్ వేగా డిఫైన్ చేయాలంటే కాలమ్స్ మనం ఎలా చెప్పాను, డిక్షనరీ లోపల క్రియేట్ చేయాలని చెప్పాను. ఇక్కడ నేను ఏం చేస్తాను, డిక్షనరీ లోపల క్రియేట్ చేస్తాను. డిక్షనరీ లోపల ఏ అనేది ఒక కాలం నేమ్ తీసుకుంటున్నాను, దాని లోపల మల్టిపుల్ నా వాల్యూస్ అనేది స్పెసిఫై చేస్తున్నాను. 1 2 3 4 5 6 వరకు తీసుకున్నాను. దీని లోపల ఇంకో కాలం అనేది క్రియేట్ చేస్తున్నాను నేను, బి అనే కాలం. దీని లోపల ఏం చేస్తున్నాను, కొన్ని వాల్యూస్ వస్తున్నాను 7 8 9 10 11 ఇచ్చేసాను. ఇప్పుడు నేను రన్ చేశాను. ఇప్పుడు రన్ చేస్తే ఏముంది, నాకు 2 కాలమ్స్ వచ్చింది. నాకు ఏ అనే కాలం వచ్చింది, బి అనే కాలం వచ్చింది. ఇప్పుడు ఏ అనే కాలంలోనేమో 1 2 3 4 5 6 వరకు వాల్యూస్ ఉన్నాయి. బి అనే కాలంలో 7 8 9 10 11 12 అనే కాలమ్స్ వరకు ఉన్నాయి, వాల్యూస్ అనే ఉన్నాయి నాకు. దాంతోపాటు దీని కరస్పాండింగ్ ఇండెక్స్ అనమాట. 0 ఇండెక్స్, 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్, 5 ఇండెక్స్. ఈ 0 2 1 0 1 2 3 4 5 ఎందుకు వస్తున్నాయంటే మనం ఇండెక్స్ అనేది స్పెసిఫై చేయలేదు. మనం ఇండెక్స్ అని మనం స్పెసిఫై చేస్తే అప్పుడు మనకి 0 1 2 3 రావు. ఇది డిఫాల్ట్ ఇండెక్స్. అది మాన్యువల్గా మనం సెట్ చేసుకుంటే మన మాన్యువల్గా మనకు కావాల్సిన ఇండెక్స్ మనకు వస్తాయి. ఇక్కడ కాలమ్స్ కూడా అంతే కనుక మన డిఫాల్ట్ కింద ఇక్కడ ఏబీ అనేది మనం స్పెసిఫై చేయకుండా ఉంటే కనుక ఏ అనే ప్లేస్లో మనకు 0 వచ్చింది, బి అనే ప్లేస్లో మనకు 1 వస్తుంది అనమాట. అక్కడ కూడా డిఫాల్ట్ ఇండెక్స్ డిఫాల్ట్ కాలమ్స్ 0 1 2 కింద కూడా వస్తాయి అనమాట. అదే మాన్యువల్గా మనం సెట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఇండెక్స్, మనకు కావాల్సిన కాలం నేమ్స్ అనేవి స్పెసిఫై అవుతాయి. ఇప్పుడు నేను దీని మీద ఇండెక్సింగ్ అనేది పర్ఫామ్ చేయబోతున్నాను. ఇక్కడ నాకు ఏం కావాలి, ఏ అనే కాలం కావాలి. ఇప్పుడు నేను చేయాలనుకుంటున్నాను డిఎఫ్ ఆఫ్ ఏ, లిస్ట్లోని డిఎఫ్ ఆఫ్ ఏ
మల్టిపుల్ కాబట్టి లిస్ట్ సీక్వెన్స్ కాబట్టి నేను ఏ లిస్ట్ లోపల ఏ ఇచ్చాను. డిఎఫ్ ఆఫ్ ఏ కాల్ చేస్తే ఏముంది నాకు ఏమైంది నాకు 1 2 3 4 5 6 ఏవైతే వాల్యూస్ ఉన్నాయో కాలం లోపల కాలంలో ఉన్న వాల్యూస్ మొత్తం నాకు వచ్చేసినాయి. ఇలా కాకుండా ఇంకోలో కూడా మనం కాల్ చేసుకోవచ్చు కాలంని డిఎఫ్ డాట్ ఏ. ఇలా ఇచ్చినా సరే డాట్ ఏ అని ఇచ్చినా సరే మనకి కాలం అనేది రిటర్న్ కాలం ఉన్న వాల్యూస్ అనేవి మనకి రిటర్న్ అవుతాయి. ఇది ఇంకో వే అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఏదైతే ఈ కాలం అనేది నాకు ఏ అనే కాలం లోపల మొత్తం వచ్చినాయి వాల్యూస్, అలాగా ఏ అనే కాలం నాకు వచ్చేసింది. ఓకే, నాకు ఏ అనే కాలం మొత్తం వచ్చింది కానీ నాకు అలా కాదు, ఏ అనే కాలంలోనే నాకు ఓన్లీ 3 అనే వాల్యూ మాత్రమే కావాలి, అంతే తప్పించి నాకు ఇలా మొత్తం అన్ని వాల్యూస్ వద్దు. అలా అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం కాల్ చేసినప్పుడు ఏ అనే కాలం అనేది నాకు రన్ అయింది, ఏ అనే కాలంలోనే నాకు ఏ ఇండెక్స్ కావాలో స్పెసిఫై చేయాలి. నాకు ఏ ఇండెక్స్ అంటే నాకు 3 అనేది ఏ ఇండెక్స్లో ఉంది, నాకు 2 ఇండెక్స్లో ఉంది. కాబట్టి ఏ అనే కాలం డిఎఫ్లోని డిఎఫ్ అంటే ఏంటి, ఏదైతే రన్ చేసిన వేరియబుల్ ఆ వేరియబుల్లోని ఈ డేటా మొత్తం ఉందన్నమాట. ఆ డేటాలోని నేను చెప్పిన అందుకనే డిఎఫ్ ఇచ్చాను. డిఎఫ్ లోపల నాకు ఏ అన్నాను, ఏ మాత్రం కాల్ అయింది. ఏలో నాకు 3 వాల్యూ కాబట్టి 3 వాల్యూ మాత్రం కావాలి. 3 వాల్యూ ఎక్కడ ఉంది, 2 అనే ఇండెక్స్లో ఉంది. కాబట్టి ఏ ఆఫ్ 2 అంటే ఏమవుతుంది, ఇప్పుడు 3 అనే వాల్యూ వచ్చింది. రన్ చేసి చూద్దాం, కింద రన్ చేస్తే మీకు ఐడియా బాగా వస్తుంది. అప్పుడు చేంజెస్ ఏమొచ్చినాయని ఇక్కడ చూసినట్టయితే మనకి 3 వచ్చింది. 2 అనే ఇండెక్స్లో ఏముంది, మనకి 3 ఉంది. ఓకే, బాగానే వచ్చింది. ఇప్పుడు నాకు ఏం కావాలి, 3 కాదు, నాకు 3 కావాలి, 4 కావాలి, 5 కూడా కావాలి, మల్టిపుల్ వాల్యూస్. అప్పుడు ఏం చేయమని చెప్పాను, స్లైసింగ్ చేయమని చెప్పాను. స్లైసింగ్ చేయాలంటే ఏం చేయాలి, ఫస్ట్ డిఎఫ్ అంటే ఏంటి, ఏదైతే డేటా ఉందో ఈ డేటాను యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ అనేది ఆ వేరియబుల్లో ప్రతిసారి ఈ డేటాను మనం యాక్సెస్ చేయడానికి మొత్తం అంతా రాయడం అవసరం లేదు. కాబట్టి దీనికి ఐడెంటిఫికేషన్ కోసం నేను ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను. ఆ వేరియబుల్ ద్వారా మొత్తం నేను డేటాను యాక్సెస్ చేసుకుంటున్నాను మొత్తం అంతా. అందుకని నేను వేరియబుల్ ఇచ్చాను. వేరియబుల్లోని ఏని ఇచ్చాం మనం, ఏ లోపల వాల్యూస్ వచ్చినాయి ఆ వాల్యూ లోపల మనకు కరస్పాండింగ్ వాల్యూ కోసం మనం ఇండెక్సింగ్ ఇచ్చాం. ఇక్కడ కరస్పాండింగ్ సింగిల్ ఇండెక్స్. ఇప్పుడు నాకు మల్టిపుల్ ఇండెక్సింగ్ కోసం నాకు 3 4 5 కావాలి కాబట్టి నేను స్లైసింగ్ ఇస్తాను. స్లైసింగ్ దేంట్లో ఇస్తాను, ఏ అనే కాలంలో కాబట్టి ఫస్ట్ కాలం డిఫైన్ చేస్తున్నాను. కాలం నేను ఏ అనే కాలం నేను డిఫైన్ చేశాను. దీనిలో ఏ అనే కాలం వచ్చేసింది. దీంట్లో నాకు 3 4 5 మాత్రమే కావాలి. కాబట్టి స్లైసింగ్ చేయడానికి ఫస్ట్ నాకు స్టార్టింగ్ ఇండెక్స్ ఏంటి, నాకు 2 అనమాట. కాబట్టి ఫస్ట్ నేను 2 ఇస్తున్నాను, కాల్ అని ఇస్తున్నాను. ఎండింగ్ ఇండెక్స్ ఎక్కడ 2, ఇది ఎండింగ్ ఇండెక్స్ ఏంటి, 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి. ఎండింగ్ ఇండెక్స్ మనం ఇక్కడ ఎండింగ్ ఇండెక్స్ ఏంటి 4 అన్నది ఇస్తే మనకి ఏమవుతుంది అంటే మనకి మైనస్ అన్న పర్ఫామ్ అవుతుంది. కాబట్టి 4 - 1 3 కాబట్టి మనకి 3 4 మాత్రం వాల్యూస్ వస్తాయి, 5 వాల్యూ రాదు. అప్పుడు ఏం చేయాలి, మనకి ఎండింగ్ ఇండెక్స్ 5 వరకు ఇవ్వాలి. అప్పుడు మనం 5 వరకు ఇస్తే మనకి ఏమవుతుంది, అప్పుడు 5 - 1 అంటే 4 కాబట్టి మనకి 3 4 5 వాల్యూస్ వస్తాయి. అప్పుడు మనకి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, 2:5. ఇప్పుడు ఏమైంది, 2 వచ్చింది, 3 వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది. దాని కరస్పాండింగ్ ఇండెక్సెస్ కూడా వచ్చినాయి. ఇదనమాట దీనివల్ల యూజ్. బట్ ఇక్కడ చిన్న ఫాల్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఇప్పుడు ఏ అనే కాలం మీద ఈ ఆపరేషన్ మొత్తం పర్ఫామ్ చేసాను, స్లైసింగ్ అంతా బాగానే ఉంది. నాకు కూడా సేమ్ ఇక్కడ చూసినట్టయితే నాకు 3 4 5 అనేది ఏంటి, 2 ఇండెక్స్ 3 ఇండెక్స్ 4 ఇండెక్స్. బి అనే కాలంలో కూడా నాకు 2 ఇండెక్స్లోనేమో 3 ఉంది, ఏ అనే కాలంలో 2 ఇండెక్స్లోనేమో 3 ఉంది, 3 ఇండెక్స్లోనేమో 4 ఉంది, 4 ఇండెక్స్లోనేమో 5 ఉంది. నాకు కూడా సేమ్ ఆ కరస్పాండింగ్ ఇండెక్సెస్లోనే ఉన్న బీ కాలం ఉన్న వాల్యూస్ కూడా నాకు రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి అంటే కనుక సింపుల్ అనమాట. అప్పుడు నేను ఏం చేయాలంటే సింపుల్గా ఎక్కడైతే నేను ఇక్కడ కాలన్ని ఏ పెట్టుకున్నానో, ఎక్కడైతే నేను డిఎఫ్ ఆఫ్ ఏ అన్నానో అక్కడే కామా బి అని ఇచ్చి, కామా స్ట్రింగ్లో ఇవ్వాలి, కామా బి అని ఇస్తే ఇప్పుడు రన్ అవుతుంది అనమాట, ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనం ఇక్కడ సింగిల్ వాల్యూ ఇచ్చాం కాబట్టి, సింగిల్గా ఏ వేస్తే రన్ అయిపోతుంది. బట్ మల్టిపుల్గా మనం ఎప్పుడైతే కాలమ్స్ ఇవ్వాలనుకుంటున్నామో అప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తాన్ని మళ్ళీ ఇంకో లిస్ట్లో పెట్టాలి. ఎందుకంటే ఇది మల్టిపుల్ వాల్యూస్ కదా. సింగిల్ వాల్యూ అయితే కనుక మనం సింగిల్ లిస్ట్లో ఇస్తే పర్లా, కానీ మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఇంకో లిస్ట్లో స్పెసిఫై చేయాలన్నమాట. మనం స్పెసిఫై చేయకపోతే పక్క ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు నేను మల్టిపుల్గా ఇచ్చాను కాబట్టి ఇంకో లిస్ట్ అనేది స్పెసిఫై చేస్తున్నాను. దీని లిస్ట్ లోపల మళ్ళీ ఇంకో లిస్టు. ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఓకే
ఇప్పుడు నేను ఏ కామా బిని ఇక్కడ ఉన్న లిస్ట్, ఇక్కడ ఇదో ఫస్ట్ లిస్ట్ అనమాట. ఈ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ ఓపెన్ చేసి ఆ లిస్ట్ లోపల ఏ కామా బి ఇచ్చాను, మల్టిపుల్ వాల్యూస్ కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, నాకు ఏ ఏ కాలం వచ్చింది, బి కాలం వచ్చింది. ఆ ఏ కాలంలోని బి కాలంలోని ఏవైతే 2 3 4 2 ఇండెక్స్ 3 ఇండెక్స్ 4 ఇండెక్స్ ఆ ఇండెక్సెస్లో ఉన్న వాల్యూస్ మొత్తం నాకు రిటర్న్ అవుతాయి అనమాట. ఇక్కడ చూసినట్టయితే నాకు ఏ అనే కాలం 2 ఇండెక్స్లోనేమో 3 ఉంది, 3 ఇండెక్స్లోనేమో 4 ఉంది, 4 ఇండెక్స్లోనేమో 5 ఉంది. సేమ్ అలాగే బీ కాలంలో కూడా 2 ఇండెక్స్ అనే దాంట్లో 9 ఉంది, 3 ఇండెక్స్ అనే దాంట్లో 10 ఉంది, 4 ఇండెక్స్ అనే దాంట్లో 11 ఉంది. ఇక్కడ చూసినట్టయితే సేమ్ డేటా ఇక్కడ ఏదైతే ఉందో ఆ డేటా మనకి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఓకే, ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే ప్రతిసారి మనం ఇలాగే రాయాలా, ఈ ఫార్మాట్ చూడడానికి చాలా క్లమ్జీగా ఉంది, కొంచెం అంత విజువల్ కూడా అంత ఇంపాక్ట్ లేదు, బాగోలేదు కదా, ఇంకో వేరే వే ఇంకోటి లేదా అంటే వేరే వే కూడా ఉందన్నమాట. వాటికి సపరేట్గా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ లాక్ ఐలాక్ .88.iat.ix అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డాట్ లాక్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాట్ లాక్ అంటే డాట్ లాక్ మనం ఎప్పుడు యూజ్ చేస్తాం, డాట్ లాక్లో ఉన్న లాక్ లోపల ఇక్కడ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ లోపల మనకి 2 పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఏంటంటే ఒకటి రో, ఒకటి ఇంకోటి కాలం. అంటే ఒకటి వన్ మోర్ థింగ్, ఈ లాక్ దేనికి వాడతాం అంటే మనం ఎక్కడైతే మనకి సపోజ్ ఇక్కడ మనం చూసినట్టయితే మనకి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసినప్పుడు ఈ డేటా ఫ్రేమ్లో మనం మాన్యువల్గా మన కాలం పేర్స్ ఇచ్చాం, కాలం నేమ్స్ ఇచ్చాం, ఏ ఇచ్చాము, బి ఇచ్చాము కదా. ఇలా మాన్యువల్గా ఎప్పుడైతే స్ట్రింగ్స్ ఉంటాయో ఆ స్ట్రింగ్స్ నేమ్స్ ఉంటాయో, ఆ స్ట్రింగ్స్ నేమ్స్ అంటే ఒరిజినల్ నేమ్స్, ఆ నేమ్స్ ఏవైతే ఉంటాయో ఆ నేమ్స్తోనే మనం కాల్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే మనం లాక్ అనేది స్పెసిఫై చేస్తాం. ఈ లాక్ ఐలాక్ ఇవి కూడా సేమ్ మనకి ఇక్కడ మనం ఇండెక్సింగ్ ఎలా చేసాం ఇవి కూడా అవే పనిచేస్తాయి. కాకపోతే ఏంటంటే అవి చాలా ఈజీ రీప్రజెంటేషన్తో చేస్తాయి అన్నమాట. ఇక్కడ మనం ఎలాగంటే ఇప్పుడు నేను డిఎఫ్ ప్రింట్ చేశాను కదా, ఇక్కడ నేను డిఎఫ్లోనే నాకు ఏ అనే కాలం, బి అనే కాలం. ఇక్కడ డాట్ లాక్ అనేది ఏం చేసిందంటే మనం ఫస్ట్ ఏదైతే మనకి మనకి ఏదైతే వేరియబుల్ ఆర్ ఆబ్జెక్ట్ ఉందో ఈ డేటా ఫ్రేమ్లో మనకి డిఎఫ్ అని ఇచ్చిన పేరు, ఆ ఆబ్జెక్ట్ని ఫస్ట్ స్పెసిఫై చేయాలి. డిఎఫ్ డాట్ లాక్ అనమాట. లాక్ ఇచ్చి లాక్లో మనకి మొత్తం 2 పారామీటర్స్ ఉంటాయి. ఒకటి ఏంటి రో ఉంటుంది, ఇంకోటి ఏంటి రో కామా, ఇంకోటి ఏంటి ఇండెక్స్ అనమాట. ఒకటి రో, ఇంకోటి ఇండెక్స్ అనమాట. ఇవేం చేస్తాయంటే సేమ్ మనకి రో ఇండెక్స్, వీటిలో కూడా మనం ఇండెక్సింగ్ చేయొచ్చు, స్లైసింగ్ కూడా చేయొచ్చు అనమాట. బట్ స్లైసింగ్ ఇండెక్సింగ్ దేని ద్వారా చేస్తామంటే మనం ఇక్కడ సపోజ్ నేను లాక్ తీసుకున్నాను, డిఎఫ్ డాట్ లాక్ తీసుకొని లాక్లో మనకి ఓన్లీ స్ట్రింగ్ రీప్రజెంట్ అంటే నేమ్స్ బేస్డ్ కాలమ్స్ కానీ నేమ్స్ బేస్డ్ ఇండెక్సెస్ కానీ అలాంటి చోట మాత్రం ఈ లాక్ యూజ్ అవుతుంది అనమాట. ఇక్కడ లాక్లో నేను చెప్పాను రో ఒకటి కాలం ఒకటి. రో అనేది ఏంటి, నాకు ఇక్కడ ఏం కావాలి, సపోజు నాకు సెకండ్ రో అనేది కావాలన్నమాట. ఇక్కడ సెకండ్ రో కావాలి, ఏలోని నాకు సెకండ్ రో కావాలి. సెకండ్ రోలో వాల్యూ ఏంటి 3 ఉంది కాబట్టి నేను ఇక్కడ సెకండ్ ఇస్తున్నాను, 2 ఇస్తున్నాను, కామా 2 ఇచ్చినంత కామా ఏంటి మనకి ఏ కాలం అయితే కావాలి, నాకు బి కాలం కావాలి కాబట్టి నేను బి స్పెసిఫై చేస్తున్నా, ఎంటర్ ఇచ్చాను. ఏమైంది, నాకు 3 స్పెసిఫై అయిందనమాట. సేమ్ అలాగే మనం సపోజ్ మనం దీన్ని ఇంకోలా కూడా చేయొచ్చు. సపోజ్ నేను దీన్ని డిఎఫ్ ఇచ్చి ఆఫ్ ఇచ్చి నాకు ఏ కాలం అయితే కావాలనుకుంటున్నాను, ఫస్ట్ నాకు ఏ కాలం కాబట్టి ఫస్ట్ నేను ఏ కాలం ఇచ్చుకున్నాను, ఏ కాలం మొత్తం వచ్చింది. బట్ నాకు 3 వాల్యూ మాత్రమే కావాలి. అప్పుడు 3 అనే వాల్యూ ఏ ఇండెక్స్లో ఉంది, 2 ఇండెక్స్లో ఉంది కాబట్టి 2 ఇచ్చాను. సేమ్ ఇక్కడ అవుట్పుట్ ఒకటే, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ ఒకటే, ఇక్కడ వచ్చిన అవుట్పుట్ కూడా ఒకటే. బట్ డిఫరెన్స్ ఏంటంటే దీని రిప్రజెంటేషన్ అనేది చాలా క్లాసిక్గా ఉంటుంది. మెజారిటీ చాలామంది ఎవరైనా సరే మీరు ఒక ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేయాలనుకున్నా సరే, ఎక్కడ మీరు వర్క్ చేసినా సరే చాలా స్టాండర్డ్ వే అనమాట ఇదనమాట. ఇలాగే మీరు రిప్రజెంటేషన్ ఇవ్వాలి. ఇలా కనుక మీరు రాస్తే అది అంటే అనేది ఎలా ఉంటుందంటే
కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. చూడడానికి విజువల్గా కూడా అంత రిప్రజెంటేషన్గా ఉంటుంది అనమాట. ఇదైతే చూస్తే అనుకో విజువల్గా అండ్ విత్ ఇన్ ఫంక్షన్స్లో మాత్రమే చాలా నీట్గా రిప్రజెంటేషన్ ఉంటుంది. అందుకనే వీటి కోసం మనకి ఇలాంటి ఫంక్షన్స్ అనేవి మనకి అవైలబుల్గా పెట్టారన్నమాట ప్యాండాస్లోని. అందుకని మనం ఎప్పుడైనా సరే ఇలా యూజ్ చేయడం అనేది చాలా మ్యాక్సిమం మీరు ఇలా యూజ్ చేయకండి. ఇలా యూజ్ చేయాలనుకుంటే కనుక మ్యాక్సిమం ఇలాంటి లాక్ కానీ ఐ లాక్ యూజ్ చేసుకుని మాత్రం యూజ్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను తీసేస్తున్నాను దీన్ని. మీకు వచ్చింది ఐ లాక్ అండ్ లాక్. మనం ఏం చెప్పుకున్నాం, త్రూ లేబుల్స్ అంటే త్రూ నేమ్స్ బేస్డ్ మాత్రమే అనుకున్నాం. మనం నేమ్స్ బేస్డ్ యూజ్ చేసినప్పుడు మనకు లాక్ అనేది యూజ్ అవుతుంది అనుకున్నాం. బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ ఏవైతే ఒరిజినల్ నేమ్స్ ఉన్నాయో మనం ఆ నేమ్స్తో మాత్రమే ఆ నేమ్స్తోనే మనం ఇక్కడ దీన్ని కాల్ చేస్తాం అనమాట. ఇక్కడ నాకు ఏ అనే కాలం ఉంది కాబట్టి నేను అనే కాలం ఇచ్చాను, ఇక్కడ నేమ్ ఇచ్చాను, అందుకని నాకు రిప్రజెంటేషన్ ఇక్కడ 2 అనేది ఉంది. ఇక్కడ 2 అనేది కరెక్ట్, 2 అనేది లేబుల్ ఇక్కడ అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 అనే అవైలబుల్ ఇచ్చాను. అప్పుడు ఇది లాక్ కిందకి వచ్చింది అనమాట. అందుకే మనకు వాల్యూ వచ్చింది. సపోజ్ ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం, ఇది మనకి ఇక్కడ మన సపోజ్ ఇక్కడ మనకి 2 అవైలబుల్గా ఉంది అంటే ప్రజెంట్ ఇక్కడ ఆ నేమ్తోనే దీన్ని పిలిచాను కాబట్టి ఇది రోలోని అది నాకు రిప్రజెంటేషన్. అదే ఒకవేళ ఇక్కడ నేను ఇప్పుడు ఇంకొక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాను. అప్పుడు కరెక్ట్గా మీకు ఐడియా వచ్చేస్తుంది అనమాట మొత్తం అంతా. ఎగ్జాంపుల్ అనే పేరుతో రిప్రజెంటేషన్ వస్తున్నాను. దీన్ని ఎగ్జాంపుల్ అనే వేరియబుల్లో సేవ్ చేస్తున్నాను. దీన్ని ఇచ్చి నేను ఇక్కడ కానీ ఇండెక్సింగ్ కూడా ఇచ్చేస్తున్నాను. దీనికి నేను స్పెసిఫై చేస్తున్నాను, మాన్యువల్గా నేను స్పెసిఫై చేస్తున్నాను ఇండెక్సింగ్ నాకు ఏం కావాలని. ఇండెక్సింగ్లో నేను ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ టు నేను ప్రీవియస్గా చెప్పాను, డేటా ఫ్రేమ్లో మన ఇండెక్స్ మనమే మాన్యువల్గా ఎలా అసైన్ చేయాలంటే డేటా ఫ్రేమ్ లోపల మనం కాల్ చేసుకోవచ్చు. ఇండెక్స్ ఈజ్ ఈక్వల్ అని చెప్పి లిస్ట్ ఎందుకంటే మల్టిపుల్గా మనం ఇండెక్స్ అనేది మల్టిపుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఎన్నైతే రోస్ ఇచ్చామో అన్ని వాల్యూస్కి ఎన్ని వాల్యూస్ అయితే ఇచ్చామో కరెక్ట్గా అన్ని వాల్యూస్కి సరిపడేంత ఇండెక్స్ కూడా ఇవ్వాలి మనం. దానికి ఎక్కువ ఇస్తే కనుక మనకి ఎక్కువ వచ్చిన ఎర్ర వచ్చింది, తక్కువ వచ్చిన ఎర్ర వచ్చింది. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ 1 అని ఇస్తున్నాను, 2 అని ఇస్తున్నాను, 3 అని ఇస్తున్నాను, 4 అని ఇస్తున్నాను, 5 అని ఇస్తున్నాను, 6 అని ఇస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేద్దాం. మీరు రన్ చేసినట్టయితే ఏ అనేది నా కాలం నేము, బి అనేది నా కాలం నేము, 1 అనేది ఓకే ఫస్ట్ ఇండెక్స్, 2 అనేది సెకండ్ ఇండెక్స్, 3 అనేది సెకండ్ ఇండెక్స్, థర్డ్ ఇండెక్స్, 4 అనేది ఫోర్త్ ఇండెక్స్, 5 అనేది ఫిఫ్త్ ఇండెక్స్, 6 అనేది సిక్స్త్ ఇండెక్స్. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడేమో డిఫాల్ట్గా సిస్టమ్ జనరేట్ చేసిన ఇండెక్సెస్ ఇది 0 1 2 3 4 5. ఇక్కడేమో మాన్యువల్గా నేను అసైన్ చేసుకునే ఇండెక్స్ అనమాట ఇది. ఈ లాక్ అనేది ఎప్పుడు యూజ్ అవుద్ది అంటే ఓన్లీ అక్కడ రీప్రజెంటేషన్ అయిన ఇండెక్సెస్ కానీ అక్కడ రీప్రజెంటేషన్ అయిన కాలం నేమ్స్ కానీ ఉన్న వాటితో మనం కాల్ చేసినప్పుడు మాత్రమే ఇది వర్క్ అవుద్ది అనమాట. ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ నేనేమనుకున్నాను, ఇక్కడ నాకు 3 కావాలి కాబట్టి 2 అనే ఇండెక్స్ కాల్ చేశాను. ఇక్కడ 2 అనేది అవైలబుల్ ఉంది, 2 అనేది అక్కడ పర్టికులర్గా అక్కడ ఉంది కాబట్టి అక్కడ ఉన్న వాల్యూని నేను యాక్సెస్ చేశాను కాబట్టి నాకు లాక్ వర్క్ అయింది. ఏ అనేది కూడా అక్కడున్న వాల్యూతో నేను యాక్సెస్ చేశాను, వర్క్ అయింది. సపోజ్ మనం ఏబీ ఇక్కడ ఇవ్వకపోతే ఏమవుద్ది అంటే ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. అప్పుడు మనం ఇక్కడ 0 అని అప్పుడు మనం 2,0 అని ఇచ్చినా సరే వర్క్ అవుద్ది అనమాట. మనకి 2,0 ఇచ్చినా వర్క్ అవుద్ది. ఎప్పుడు ఇక్కడ ఏ లేకుండా 0 ఉంటే కనుక ఇక్కడ మనకి ఏ లేకుండా ఇక్కడ 0 కాకుండా బి ఉందన్నమాట ఇండెక్సెస్. అప్పుడు మనం ఇక్కడ 0 ఇక్కడ ఏ పెట్టకుండా మనం ఇక్కడ బి పెట్టి మనం రన్ చేస్తే ఏమవుద్ది, ఎర్ర వస్తుంది అనమాట. అప్పుడు ఎర్ర వచ్చేసిద్ది పక్కగా. ఏంటంటే ఇక్కడ ఏమొస్తుంది ఎర్ర ఏంటి, కెనాట్ డూ లేబుల్ ఇండెక్సింగ్ ఆన్ క్లాస్ పాండాస్ కోరెన్స్ విత్ దీస్ ఇండెక్సెస్ 0 int. అంటే లాక్ అనేది మనకు ఓన్లీ స్ట్రింగ్ బేస్డ్ కానీ అక్కడ ఉన్న ఒరిజినల్ డేటాతో యాక్సెస్ చేసుకోవడానికి మాత్రమే మనకు వర్క్ అవుతుంది. అంతేగాని డిఫాల్ట్ ఇంటీజర్ బేస్డ్ ఏమన్నా ఉంటే కనుక అలాంటి వాటితో మనకు వర్క్ అవుతుంది అనమాట. అంటే లేని వాటితో వర్క్ అవుతుంది అది. ఓకే, అదనమాట విషయం. ఇక్కడ 0 ఎందుకు పెట్టానంటే నేను సపోజ్గా మనం ఇక్కడ ఏబీ తీసేస్తే మనకి ఇండెక్సింగ్ ఏం చెప్పాను నేను, 0 1 2 3 0 నుంచి మనకు స్టార్ట్ అయ్యేది ఇండెక్స్. ఇక్కడ ఇండెక్సెస్ 0 1 2 ఇండెక్స్ అని మనం పెట్టకపోతే సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేసిద్ది 0 1 2 3 అని.
అలాగే కాలమ్స్ కూడా మనం పెట్టకపోతే ఆటోమేటిక్గా అదే జనరేట్ చేసిద్ది 0 1 2 అని. అలా కాకుండా నేను స్పెసిఫై చేసేసుకున్నాను ఇండెక్సెస్. అందుకనే అక్కడ 0 అనేది లేదు కాబట్టి అక్కడ ఓన్లీ ఏ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఏతో మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. దేంట్లోని లాక్ అనే దాంతో. అది వర్క్ అవుతుంది. లాక్ అనేది ఓన్లీ ఫర్ లేబుల్ ఇండెక్సింగ్ అంతే. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ నేను లాక్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇందాక మనం చూసినట్టయితే లాక్ అనేది ఇక్కడ 2 ఉంది కదా, అక్కడ ఉన్న డేటాతో మాత్రం రిప్రజెంటేషన్ చేసాం. ఇది డిఫాల్ట్ ఇండెక్స్, మనం ఇండెక్స్ స్పెసిఫై చేయకముందు అది. ఇప్పుడు ఇక్కడ ఇండెక్స్ స్పెసిఫై చేసిన ముందు తర్వాత ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎగ్జాంపుల్ ఇచ్చాను, డాట్ ఇచ్చాను, లాక్ అనమాట. ఎందుకంటే నేను లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ ఇక్కడ ఏదైతే నేమ్స్ ఉన్నాయో ఆ నేమ్తోనే కాల్ చేస్తున్నాను. దాని లోపల ఇండెక్స్ ఇస్తున్నాను. ఏ ఇండెక్స్, నాకు 3 అనే ఇండెక్స్ ఇస్తున్నాను. నాకు 3 అనే వాల్యూ ఇది కావాలి కాబట్టి 3 అనేది ఇస్తున్నాను. 3 ఇచ్చాను, కామా నాకు ఇప్పుడు ఏ కాలం కావాలి, ఏ అనే కాలం కావాలి కాబట్టి కొటేషన్స్లో ఇచ్చాను పైన 3 అయింది. ఇందా మీరు చూసినట్టయితే ఇక్కడ నాకు మామూలుగా నేను ఒక ఇండెక్స్ తీసేస్తే నాకు ఏ ఇండెక్స్ వచ్చింది, డిఫాల్ట్ ఇండెక్స్ 0 1 2 3 కదా. ఇక్కడ నాకు 3 ఉంది కాబట్టి నాకు డిఫాల్ట్గా 3 అనే చోట నాకు ఇక్కడ 3 అనే నెంబర్ ఉంటుంది. ఆ 3 ఇండెక్సెస్ ద్వారా ఇక్కడ నాకు ఏముంది, ఇక్కడ 3 అనే చోట 3 ఉంది, ఇక్కడ ఏముంది 3 అనే చోట 2 ఉంది. ఓకే, 3 అనే చోట 2 ఉంది, 0 నుంచి పర్ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ 2 ఉంది. సపోజ్ ఇక్కడ ఏం చేద్దాం, ఇక్కడ నాకు 3 అనే చోట ఇక్కడ 2 ఉంటుంది మామూలుగా డిఫాల్ట్ ఇండెక్స్లో. కానీ డిఫాల్ట్ ఇండెక్స్ 2 పర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను 2 పెట్టాను, ఏమవుతుంది, ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనకు ఇక్కడ 2 అనేది ఇక్కడ లేదు, ఇక్కడ స్పెసిఫై అవ్వలేదు. ఇక్కడ స్పెసిఫై అయిన వాల్యూస్తో మాత్రం ఇండెక్స్ చేయడానికి మాత్రమే మనం లాక్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకి దీనివల్ల యూజ్ ఏంటి లాక్ వల్ల అంటే, మీరు ఒరిజినల్ డేటా సెట్ చూసినట్టయితే మనకి ఇండెక్సింగ్ ఒకసారి ఏమవుతుంది అంటే 0 1 2 3 కింద రాదనమాట. ఇండెక్సింగ్ అనేది ఏదైనా కంట్రీ నేమ్ పేరు అవ్వచ్చు, ఏదైనా కార్ నేమ్స్ అవ్వచ్చు, ఏదో ఒక పేరు ఉండొచ్చు ఇండెక్సింగ్కి. ప్రతిదీ ఇండెక్సింగ్ స్ట్రింగ్లోనే ఉంటుంది. అలాంటి చోట మనకి లాక్ అనేది యూజ్ అవుద్ది అనమాట. కాలమ్స్ కూడా మనకి 0 1 2 0 1 2 అని ఉండదు మనకి ఒరిజినల్ డేటా సెట్లోనే. మనం చూస్తే అక్కడ కూడా ఏదో నేమ్స్ ఉంటుంది. అంటే మూవీ నేమ్ అయితే మూవీ నేము, కార్ కంపెనీ అయితే కార్ నేమ్ అనే కాలమ్, కార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనే కాలమ్, ఏదో కాలమ్ ఉంటుంది అనమాట. ఓకే, మనకి లాక్ అనేది దేనికి, ఒరిజినల్ డేటాతో కాల్ చేయాలనుకుంటే కనుక, ఒరిజినల్ కాలమ్ నేమ్ అయితే, ఒరిజినల్ ఇండెక్స్ నేమ్ అయితే కాల్ చేయాలనుకుంటే అప్పుడు ఇక్కడ నేను తీసేసి 3 అనేది పెట్టాలన్నమాట. ఒరిజినల్ ఉన్న వాటితో నేను కాల్ చేశాను. ఇక్కడ నాకు వర్క్ అయింది. ఇప్పుడు లాక్ అంటే ఏంటో చూద్దాం. లాక్కి ఐలాక్కి డిఫరెన్స్ ఏం లేదు. లాక్ అనేది ఏంటంటే ఓన్లీ ఒరిజినల్ డేటాతో కాల్ చేసాం మనం. లాక్ అంటే ఏంటంటే, ఐలాక్ అంటే ఏంటంటే అది ఓన్లీ ప్యూర్లీ ఇంటీజర్ బేస్డ్ అనమాట. అంటే ఎగ్జాంపుల్ డాట్ ఐలాక్. లాక్ మనం దేనికి యూజ్ చేస్తాం, అక్కడ ఉన్న డేటా కోసం మనం లాక్ యూజ్ చేస్తాం. అది కాకుండా వేరే డేటా మనం ఇస్తే వర్క్ అవ్వదు. కానీ ఐలాక్ ఏంటంటే అక్కడున్న డేటా ఇస్తే కనుక వర్క్ అవ్వదు ఐలాక్. సపోజ్ నేను చూసినట్టయితే ఐలాక్ కామా ఏ ఇచ్చాను, ఐలాక్ వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదు అంటే ఐలాక్ ఓన్లీ నంబర్సే తీసుకుంటుంది, ఓన్లీ నంబర్సే. ఇక్కడ నేను 3 ఇచ్చాను. ఇప్పుడు సపోజ్ నేను ఈ 3 అనే వాల్యూ యాక్సెస్ చేయాలనుకుంటాను. 3 అనే వాల్యూని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఏంటి పర్టికులర్గా, సపోజ్ ఇక్కడ నేను ఓన్లీ కొంతమందికి ఏంటంటే కాలం, చాలామందికి ఇక్కడ మాన్యువల్గా నేను ఇండెక్స్ ఇచ్చాను కదా, చాలామందికి ఏంటంటే ఇలా ఈ మాన్యువల్గా ఇచ్చిన ఇండెక్స్తోని చేయడం ఇష్టం ఉంటుంది. చాలామందికి డిఫాల్ట్ ఇండెక్స్ ఏదైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్తో చేయడం ఇష్టం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు మీకు 3 అనే వాల్యూ కాబట్టి 3 అనేది ఇక్కడ మీరు కాల్ చేసేసుకున్నారు. ఈ ఏ అనే కాలంని మీరు ఇక్కడ కాల్ చేసేసుకున్నారు. చాలామందికి ఇలా కాదు, ఇక్కడ నేను ఇచ్చిన మాన్యువల్గా స్ట్రింగ్తో పాటు డిఫైన్ చేసిన ఈ ఇండెక్సెస్, స్ట్రింగ్తో పాటు డిఫైన్ చేసిన ఈ కాలం నేమ్స్ అలాగే ఇష్టం ఉండదు చాలామందికి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ డిఫాల్ట్ ఇండెక్స్ ఏదైతే 0 1 2 3 ఉందో ఆ ఇండెక్స్ ద్వారా కాల్ చేసుకుంటారు వాటిని. కాలం నేమ్స్ కూడా అంతే 0 1 2 3 అని. ఐలాక్ అనేది దానికి యూజ్ అవుద్ది అనమాట. ఇప్పుడు నాకు 3 అనేది ఈ నెంబర్ కావాలి ఇక్కడ, అప్పుడు నేను ఎలా కాల్ చేయాలి, ఇక్కడ ఇదేమో 0 ఇండెక్స్, 1 అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 0 ఇండెక్స్, ఎందుకంటే మనకు 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. ఇది 0 ఇండెక్స్,
ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. అంటే 2 అనే ఇండెక్స్లో మనకి 3 అనే వాల్యూ ఉంది కాబట్టి 2 ఇండెక్స్ అంటే 2 ఇండెక్స్ అంటే సెకండ్ రో అనమాట. అంటే థర్డ్ రో. అంటే 2 ఇండెక్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి అది థర్డ్ రో అనమాట. థర్డ్ రో కామా కాలం ఏంటి మనకి ఏ కదా, ఏ అనే కాలం ఇస్తే తీసుకోదు, మనకి ఎర్ర వస్తుంది. ఎందుకు ఎర్ర వస్తుందంటే మనం చెప్పాను ఐలాక్ అనేది ఏంటి, ప్యూర్లీ ఇంటీజర్ బేస్డ్ అనమాట, ఓన్లీ నంబర్స్. ఏ అనేది ఏ కాలంలో ఉంది, 0 అనే కాలంలో ఉంది. ఏ అంటే నేను ఏం చెప్పాను, ఇక్కడ మనం ఏబీ తీసేస్తే మనకి ఏమొస్తుందని చెప్పాను, 0 1 2 3 అని వచ్చింది కాలం. కాబట్టి ఏనైతే తీసేస్తే మనకి ఏముంటుంది 0. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ 0 పెట్టాను అనమాట. ఇప్పుడు ఏమవుతుంది, సారీ 0 అనేది స్ట్రింగ్లో కాదు, నెంబర్లో ఇవ్వాలి, ఇంటీజర్ కాబట్టి ఇచ్చాను. ఇప్పుడు ఏమన్నా 3 అనేది వచ్చేసింది అనమాట. అది విషయం అనమాట. అలా చేయాలన్నమాట. అదే ఐలాక్ అనేది దానికి యూజ్ అవుద్ది అనమాట. ఐలాక్ దేనికి, ఓన్లీ నెంబర్స్ బేస్డ్ అనమాట, నెంబర్స్కి మాత్రం రిప్రజెంట్ అవుద్ది అనమాట, దానికి మాత్రం వర్క్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. ఇంకోటి ఏంటంటే స్లైసింగ్ చేసినప్పుడు సింగిల్ వాల్యూ ఇచ్చాం కదా, ఇప్పుడు మనం స్లైసింగ్ చేద్దాం. స్లైసింగ్ ఎలాగా, ఇప్పుడు నేను సపోజ్ ఇక్కడ నాకు ఫస్ట్ ఐలాక్ యూజ్ చేసి స్లైసింగ్ చేద్దాం. స్లైస్ ఇక్కడ మన ఇది రో, ఇదేమో ఫస్ట్ రో లాక్లోనే ఐలాక్లో దేంట్లో అయినా సరే ఫస్ట్ది అనేది మనకి ఇండెక్సెస్, ఇది సారీ ఫస్ట్ అనేది రోస్, తర్వాత ఏమో కాలమ్స్. అంటే ఇదొక రో, అంటే ఈ రోలోని ఈ కాలంలోని ఉన్న వాల్యూ అడిగాను. అంటే నాకు ఈ రోలోని 3 అనే వాల్యూ ఉంది, 9 అనే వాల్యూ ఉంది. పర్టికులర్గా ఏ కాలం కావాలని అడిగాను, నాకు 9 అనే కాలం కావాలని అడిగాను కాబట్టి నాకు 3 వచ్చింది. సపోజ్ నాకు 3తో పాటు 9 కూడా కావాలనుకున్నప్పుడు బి అనే కాలం కూడా మనం అక్కడ ఇవ్వాలి. కాకపోతే బి అనే కాలం ఇవ్వాలంటే ఏం చెప్పాను, కామా బి అనిస్తే ఏమవుద్ది, నాకు వర్క్ అవుతుంది అనమాట. ఎర్రర్ వచ్చింది. ఎందుకు ఎర్రర్ వచ్చింది, మల్టిపుల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, ఒక లిస్ట్లో మనం ప్లేస్ చేయాలి ఇవన్నీ, అప్పుడు మాత్రం వర్క్ అవుతుంది. నేను ఒక లిస్ట్లో పెట్టాను ఈ ఏని బిని, ఇప్పుడు ఏమవుతుంది, ఇది వర్క్ అవుతుంది. వర్క్ ఏంటి, ఏ అనే రోలో నాకు సపోజ్ 3 అనే సారీ 3 అనే రోలో నాకు వాల్యూస్ ఏమున్నాయి, 3 అనే రోలో నాకు 9 వాల్యూ ఉంది, 3 వాల్యూ ఉంది, 9 వాల్యూ ఉంది. కాలమ్స్ నేను ఏం కాల్ చేస్తున్నాను, ఏ కాలం కాల్ చేస్తున్నాను, బి కాలం కాల్ చేస్తున్నాను. కాబట్టి 3 అనే కాలంలో నాకు 3 కాలంలో నాకు ఏముంది, ఏ కాలంలో ఏముంది 3 ఉంది కాబట్టి 3 వచ్చింది. దాని తర్వాత ఏముంది 9, తర్వాత ఏముంది 9 ఉంది కాబట్టి బిలోనే ఉంది 9 ఉంది కాబట్టి 9 వచ్చింది. 9 ఉంది కాబట్టి 9 వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఓకే చూపిస్తేనే క్లారిటీ వచ్చింది ఇప్పుడు బాగా. ఫస్ట్ ఏంటంటే సింగిల్ అయిపోయింది, మనం మల్టిపుల్ కూడా చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు నేను ఇండెక్సింగ్ చేస్తాను అనమాట. ఇండెక్సింగ్ ఎలాగంటే స్లైసింగ్ డాట్ లాక్ యూస్ చేస్తాను. స్లైసింగ్ మనం ఏమనుకున్నాం అంటే, స్లైసింగ్ అంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ కావాలంటే ఏం చెప్పాను, మల్టిపుల్ ఎలిమెంట్స్ కావాలని చెప్పిన స్టార్టింగ్ రేంజ్ ఇస్తాము, ఎండింగ్ రేంజ్ ఇచ్చినప్పుడు మనకి -1 అవుతుంది, దాన్ని చూసుకొని మనం ఇవ్వాలి. కాబట్టి ఇక్కడ నాకు 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఐలాక్లోని 3 ఇచ్చాను, కాలన్ ఇచ్చాను, 3 ఇచ్చాను, కాలన్ ఇచ్చాను, 3 నాకు ఇక్కడ 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి. అంటే ఏం చేయాలి, 3 ఇవ్వాలి, 4 ఇవ్వాలి, 5 ఇవ్వాలి. నాకు 5 కూడా కావాలన్నప్పుడు ఏం ఇవ్వాలి, -1 కాబట్టి అప్పుడు నేను 6 ఇవ్వాలి. 3 ఇవ్వాలి, కాలన్ 6 ఇవ్వాలి. 3 ఇచ్చాను, కాలన్ ఇచ్చాను, 6 ఇచ్చాను. ఇప్పుడు 3 ఇచ్చాను, కాలన్ ఇచ్చాను, 6 ఇచ్చాను. ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను, నాకు ఏమవుతుందంటే, నేనేం చెప్పాను, మొత్తం లాక్లో 2 ఉంటే ఒకటి రో అన్నాను, ఇంకోటి కాలం అన్నాను. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏమవుద్దంటే, మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రో స్పెసిఫై చేసేసుకున్నాం, కాలమ్స్ అనేది మనం స్పెసిఫై చేయాలి. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే బోత్ కాలమ్స్ అని ఇంక్లూడ్ అయిపోతాయి అనమాట. మనకు స్పెసిఫిక్గా కాలమ్ నేమ్స్ అనేది స్పెసిఫై చేయాలి. అప్పుడు అక్కడ ఎన్నైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ మనకి రిటర్న్ అయిపోతాయి. ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే ఏమవుద్ది, ఇక్కడ రన్ చేస్తే నాకు ఏవైతే కాలమ్స్ ఉన్నాయో 3 నుంచి నాకు 6 వరకు వచ్చేసినాయి కదా, ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అన్ని కాలమ్స్ వచ్చేసినాయి. అలా కాకుండా నాకు ఒక్క కాలమే కావాలనుకున్నప్పుడు కామా ఏ ఇస్తే ఏమవుద్ది, నాకు ఓన్లీ సింగిల్ కాలం వచ్చేసింది.
సింగిల్ కాలం డేటా వచ్చింది. లేదు నాకు మల్టిపుల్ కాలం డేటా కావాలనుకుంటే కామా బి. బట్ మల్టిపుల్ ఇచ్చినప్పుడు నాకు లిస్ట్లోనే ఇవ్వాలన్నమాట. మల్టిపుల్గా వచ్చినప్పుడు లిస్ట్లో ఇవ్వాలి, డిఫాల్ట్ లిస్ట్లో ఇవ్వాలి. అక్కడ ఉన్న 2 కాలమ్స్ కాబట్టి మీరు అది ఇవ్వకపోయినా ఏమవుద్దంటే 2 కాలమ్స్ కింద డిఫైన్ అయిపోద్దండి. అలా కాకుండా మీరు ఇంకొకటి చేయొచ్చు. కామా కామా ఇదంతా రోస్ కదా, ఫస్ట్ రోస్ ఇచ్చాము, తర్వాత కాలమ్స్ కాబట్టి కామా ఇచ్చి కాలమ్స్ ఉన్న చోట మనకి కాలన్ ఇచ్చేస్తే ఏమవుతుందంటే మొత్తం ఏమైతే రోస్ ఉన్నాయో ఆ రోస్ వచ్చేస్తాయి. మీరు కాలన్ ఇచ్చినా ఒకటే, కాలం ఇవ్వకపోయినా ఒకటే, డిఫాల్ట్గా అదే కాలం ఇలా పెట్టేసుకుంటుంది. మీరు కాలం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆటోమేటిక్గా సేమ్ రిజల్ట్ వచ్చింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక్కటి సింపుల్గా ఒక డౌట్ ఉంటుంది. కానీ నేను 3 ఇచ్చాను కదా, 3కి ఇచ్చిన కాలం 6 ఇచ్చాను కాబట్టి నీకు 3 ఇచ్చాను 6 ఇచ్చినప్పుడు n-1 కదా, అంటే 6 - 1 కదా. ఇక్కడ నాకు 6 ఇచ్చాను కాబట్టి 6 పోయి నాకు 5 వరకే రావాలి కదా, 6 ఎందుకు వచ్చింది అనుకోవచ్చు. బట్ ఇక్కడ అనమాట ట్విస్ట్ ఉంటుంది. లాక్లో మీరు ఎప్పుడైతే స్లైసింగ్ చేస్తారో, లాక్ యూస్ చేసి స్లైసింగ్ చేస్తారంటే లేబుల్ బేస్డ్ ఇండెక్సింగ్ ఎప్పుడైతే మీరు లాక్ యూస్ చేసి చేస్తారో అప్పుడు ఏమవుతుందంటే లాస్ట్గా ఇచ్చిన ఏదైతే ఎండ్ రేంజ్ ఉందో ఆ ఎండ్ రేంజ్ కూడా మీకు ఇంక్లూడ్ అయిపోద్ది అనమాట. అంటే n-1 అప్లై అవుద్ది అనమాట డాట్ లాక్లోని. అందుకని నీకు 6 కూడా వచ్చేసింది. అదే ఇప్పుడు ఐలాక్ చేద్దాం. ఐలాక్ అంటే ఏం చెప్పాను, నేను నెంబర్స్ చెప్పాను కదా. ఇప్పుడు ఏం చెప్పాను, ఐలాక్ చేద్దాం. ఐలాక్ డాట్ ఎగ్జాంపుల్ డాట్ ఐలాక్లోని నాకేం కావాలి, ఇక్కడ 3 నుంచి 5 వరకు నెంబర్స్ కావాలి. అప్పుడు ఏం చేయాలి, ఇండెక్సింగ్ చూసుకోవాలి. మన డిఫాల్ట్ ఇండెక్సింగ్ అనమాట. అంటే 1 ఇదేమో 0 ఇండెక్సెస్, ఇదేమో 1 ఇండెక్స్, ఇదేమో 2 ఇండెక్స్. అంటే నాకు 2 కావాలి, 3 కావాలి, 4 కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, 5 వరకు ఇవ్వాలి ఇండెక్స్, 5 వరకు ఇవ్వాలన్నమాట. అంటే 2:5. ఇక్కడ చూసినట్టయితే 2:5. ఇక్కడ మనకి 3 అనేది, ఇక్కడ 2 అనేది ఒకటే అనమాట. ఇక్కడ ఏదైతే 3 ఉందో అక్కడే డిఫాల్ట్గా 2 ఇండెక్స్ అనే ఉంది. ఇది 0, ఇది 1, ఇది 2 అనమాట. ఇక్కడ మనకి 6 అనేది, ఇక్కడ ఇది 5 అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి లాస్ట్ ఇండెక్స్ ఏమో ఈ 6 అనేది కూడా మనకి ఇంక్లూడ్ అయిపోయింది లాక్లోని. ఇక్కడ చూసినట్టయితే డాట్ ఐలాక్లోని లాస్ట్ 6 అనేది మనకి ఇంక్లూడ్ అవ్వాల. అదే అనమాట లాక్ ఐలాక్ డిఫరెన్స్. ఇక్కడ చూసినట్టయితే అదే అనమాట, సింపుల్ డిఫరెంట్ అనమాట. ఇక్కడ చూసినట్టయితే మీరు మనకి 0 ఇండెక్స్లోనేమో 3 ఉంది, 3 వచ్చేసింది. 3 ఇండెక్స్లోనేమో 4 ఉంది, 4 వచ్చేసింది. 4 ఇండెక్స్లోనేమో 5 ఉంది, 5 వచ్చేసింది. బట్ 6 అనేది ఇది 6 అనేది రాలా మనకి. ఇది మనం 5 కూడా మనం ఇచ్చాం కాబట్టి 5 ఇచ్చాం కాబట్టి n-1 అప్లై అయ్యింది దేనికి, డాట్ ఐలాక్కి. అదే లాక్ అయితే కనుక మనకి లాస్ట్లో n-1 అనేది అప్లై అవ్వదు. n-1 డజంట్ అప్లై. ఇక్కడ ఏంటి, n-1 అప్లై. ఓకే, అది డాట్ లాక్కి డాట్ ఐలాక్ అనమాట. స్లైసింగ్ ఇచ్చినప్పుడు చూసుకోవాల్సిన జాగ్రత్త. నెక్స్ట్ ఏంటంటే మనం లాక్ చూసాం, ఐలాక్ చూసాం. ఇక్కడ మనం నేర్చుకున్నాండి, మనం డాట్ లాక్ చూసాం, డాట్ ఐలాక్ కూడా చూసాం. నెక్స్ట్ ఏంటి, డాట్ AT8 అంటే ఏంటి, డాట్ IAT8 అంటే ఏంటి. ఇక్కడ మీరు చూసినట్టయితే మనం డాట్ ఐలాక్లోని లాక్లోని మల్టిపుల్ ఎలిమెంట్స్ యూస్ చేసాం. డాట్ లాక్లోని ఐలాక్, డాట్ లాక్లో నేను ఏం చేశాను, సింగిల్ రో తీసుకున్నాను, మల్టిపుల్ కాలమ్స్ కూడా తీసుకున్నాను. అంటే డాట్ లాక్లోని మనం సింగిల్ కాలం తీసుకోవచ్చు, సింగిల్ రో తీసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ కూడా తీసుకోవచ్చు, సింగిల్ కాలం కూడా తీసుకోవచ్చు. లాక్లో కూడా అంతే. మనం అలాగే మనం ఇండెక్సింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. లాక్లోని ఇండెక్సింగ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సింగిల్ రో కావాలంటే రో రిటర్న్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కాలమ్స్ కంటే మల్టిపుల్ కాలమ్స్ అప్లై చేసుకోవచ్చు, సింగిల్ కాలం కాబట్టి సింగిల్ కాలం కూడా అక్కడ మనం రాసుకోవచ్చు. అలాగే లాక్లో కూడా అంతే, ఇండెక్సింగ్ చేసుకోవచ్చు మనం,
సింగిల్ కాలం కావాలంటే సింగిల్ కాలం రాసుకోవచ్చు, మల్టిపుల్ కాలం కావాలంటే మల్టిపుల్ కాలం రాసుకోవచ్చు, అలాగే సింగిల్ రో కావాలంటే సింగిల్ రో కూడా రాసుకోవచ్చు. బట్ డాట్ ఏటీలోనే ఏంటంటే డిఫరెన్స్, అక్కడ మీరు ఇండెక్సింగ్ మాత్రం చేయలేరు, ఓన్లీ సింగిల్ వాల్యూ తీసుకోవాలంటే మాత్రం వర్క్ అవుతుంది. అంటే డిఎఫ్ కదా, ఈ డేటా ఫ్రేమ్లో నాకు 3 అనేది కావాలి. ఇప్పుడు నేనేం చేయాలి, డిఎఫ్ ఇచ్చి డాట్ ఇచ్చి డిఎఫ్ ఇచ్చి, అదే నాకు లాక్ యూస్ చేయాలంటే అలాగా, ఇది లాక్ యూస్ చేసి చేయొచ్చు, దీన్ని ఐ లాక్ యూస్ చేసి కూడా చేయొచ్చు. అదే డాట్ లాక్ యూస్ చేసి చేయాలంటే అలాగా డాట్ ఇచ్చి లాక్ యూస్ చేసి, లాక్లో ఏంటి మనకి 2 ఉంటాయి, ఏంటి, ఒకటి రో ఇంకటి కాలం. ఫస్ట్ ఏ రో మనకి ఇది సెకండ్ రోలో 3 ఉంది కాబట్టి సెకండ్ రో. ఇక్కడ నేను లాక్ ఎందుకు ఇచ్చాను, ఒరిజినల్ అక్కడ ఉన్న ఒరిజినల్గా నేమ్స్తో నేను కాల్ చేస్తాను ఇక్కడ, అంతేగాని బిహైండ్ ఉన్న డిఫాల్ట్ ఇండెక్స్తో కాల్ చేయట్లేదు. ఇక్కడ నాకు ఎలాగో డిఫాల్ట్ ఇండెక్స్ ఉంది, ఆ డిఫాల్ట్ ఇండెక్స్తో నేను ఇక్కడ కాల్ చేసేస్తున్నాను, దీన్ని ఉన్న నేమ్స్తో కాల్ చేస్తున్నాను కాబట్టి లాక్ యూస్ చేశాను. 2 ఇచ్చాను కామా, ఇక్కడ ఏముంది, ఇక్కడ మాన్యువల్గా నేను ఇచ్చిన ఇండెక్స్ ఇది ఏ ఉంది, కానీ దీని వెనకాల డిఫాల్ట్ ఇండెక్స్ ఏముంటుంది, 0 ఉంటుంది. కాబట్టి మళ్ళీ అక్కడ లేని దాంతో మనం కాల్ చేయకూడదు, అక్కడ ఏముంది కాబట్టి నేను ఏ అనేది రాస్తున్నాను. ఒరిజినల్ కాలం నేమ్స్, ఒరిజినల్ ఇండెక్స్ నేమ్స్తో కాల్ చేసినప్పుడు మాత్రమే, ఉన్న వాటితో కాల్ చేసినప్పుడు మాత్రమే లాక్ యూస్ చేయాలి. అది ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఏ ఇచ్చాను, ఏ ఇస్తే ఏమవుద్ది, 3 అనేది రిటర్న్ అయింది. ఓకే, అదే లాక్ యూస్ చేసేలాగా డాట్ ఐలాక్. ఐలాక్ ఏంటంటే ఓన్లీ ఇంటీజర్ అన్నాను, ఓన్లీ ఇంటీజర్ మాత్రమే, అంటే ఓన్లీ డిఫాల్ట్ ఇండెక్సెస్తో మాత్రమే కాల్ చేయాలి, డిఫాల్ట్ ఇండెక్స్ ఉన్న వాటితోనే మాత్రమే. ఇక్కడ ఏంటి ఐలాక్ అంటే ఏంటి, 2 ఉంది, 3 అనే వాల్యూ కావాలంటే నాకు ఏంటి, దాని కరస్పాండింగ్ ఏ ఇండెక్స్లో ఉంది, 2 అనే ఇండెక్సెస్లో ఉంది, 2 అనే రో. 2 ఇచ్చాను కామా, ఏ అనే కాలంలో కావాలి కాబట్టి ఏ అనే కాలం అని నాకు ఏది ఏ అనే కాలం మీద నాకు డిఫాల్ట్గా ఏముంటుంది, 0 ఉంటుంది, అంటే స్టార్టింగ్ ఇదే కదా, కాబట్టి ఏ అనేది 0, బి అనేది 1, కాబట్టి ఏ అనేది 0 కాబట్టి నేను 0 ఇస్తున్నాను, నాకు ఇది 3 అనేది కాల్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఐటీ ఎట్ వల్ల రాస్తాను, ఐటీ ఎట్ వల్ల యూజ్ ఏంటి, ఐఏటి ఎట్ వల్ల యూజ్ ఏంటి, ఐఐటి ఎట్ వల్ల యూజ్ ఏంటంటే హెడ్డింగ్లో పెడతాను, ఐఐటి ఎట్ వల్ల యూజ్ ఏంటంటే ఫస్ట్ డాట్ ఎట్ అనేది సేమ్ డాట్ లాక్ లాగా అనమాట, డాట్ లాక్ ఈక్వల్ టు డాట్ ఏటీ. డాట్ ఐఏటి అంటే ఏంటంటే దేనికి ఈక్వల్ అని, దేనికి సేమ్ అంటే డాట్ ఐలాక్ అనమాట, డాట్ ఐలాక్ ఈక్వల్ టు డాట్ ఐఏటి అనమాట. అది చూడడానికి కన్ఫ్యూజింగ్ ఉంటుంది కానీ ఏం లేదనమాట, సేమ్ ఇలాగే. అంటే ఇప్పుడు మనం ఈ లాక్ యూస్ చేసి మనం సింగిల్గా కావాలంటే సింగిల్ వాల్యూ కావాలంటే మనం ఇండెక్సింగ్ చేసుకుంటున్నాం, మల్టిపుల్ వాల్యూస్ కావాలంటే దీని లోపల స్లైసింగ్ కూడా చేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు డాట్ ఐలాక్ 2 ఇచ్చాను కామా ఏ ఇచ్చాను అంటే సింగిల్ ఎలిమెంట్ నాకు వస్తుంది ఇది ఇక్కడ 3, కాబట్టి దీన్ని మనం ఏమంటాం అంటే దీన్ని సింగిల్ ఇండెక్సింగ్ అంటాం అనమాట. అది సింగిల్ వాల్యూ కోసం అనేది వాడాం. అదే నాకు మల్టిపుల్ వాల్యూ కావాలంటే అలాగా, మల్టిపుల్ వాల్యూ అంటే డాట్ ఇచ్చి లాక్ ఇచ్చి దీని లోపల ఏమిస్తాను, నాకు 3 4 5 కావాలనుకున్నప్పుడు ఏం చేయాలి, 2 ఇవ్వాలి, 3 ఇవ్వాలి, 4 ఇవ్వాలి, అంటే 2 ఇచ్చి కాలన్ ఇచ్చి 4 ఇచ్చి 4 ఎందుకు ఇచ్చానంటే నాకు లాక్లోని నాకు n-1 అప్లై అవుతుంది కాబట్టి నేను డైరెక్ట్ 4 ఇచ్చాను, ఇక్కడ 2 3 4 ఇచ్చాను అంటే నాకు 2 3 4 ఇండెక్సెస్ నాకు వచ్చేసింది. దాని లోపల వాల్యూస్ ఏమన్నాయి, 3 4 5 ఉన్నాయి, మల్టిపుల్ వాల్యూస్. నాకు ఏ కాలంలో కావాలి, ఏ అనే కాలంలో కావాలి కాబట్టి ఏ స్పెసిఫై చేస్తున్నాను. ఇప్పుడు ఏమవుతుంది, ఇది 2 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది. దీన్ని మల్టిపుల్ వాల్యూస్ కోసం మన స్లైసింగ్ అనేది యూస్ చేసాం అన్నమాట. దీంట్లో లాక్లోని ఇండెక్సింగ్ కూడా చేయొచ్చు, సింగిల్ వాల్యూ కావాలంటే సింగిల్ వాల్యూ కూడా రిటర్న్ చేస్తుంది మనకి లాక్, మల్టిపుల్ వాల్యూస్ కావాలంటే మల్టిపుల్ వాల్యూస్ కూడా రిటర్న్ చేస్తాయి. లాక్ ఐలాక్ అనేది సింగిల్ వాల్యూ అయినా రిటర్న్ చేస్తాయి, మల్టిపుల్ వాల్యూస్ అయినా రిటర్న్ చేస్తాయి. సింగిల్ వాల్యూ కావాలంటే ఇండెక్సింగ్, మల్టిపుల్ వాల్యూస్ కావాలంటే స్లైసింగ్ కూడా
వర్క్ అవుద్ది. బట్ డాట్ ఏటీ అనేది ఏటీ అనేది ఓన్లీ సింగిల్ వాల్యూస్ కోసం వర్క్ అవుతాయి అనమాట. అంటే దీని లోపల మల్టిపుల్ వాల్యూస్ అనేది రిటర్న్ చేయవు, ఓన్లీ సింగిల్ వాల్యూస్ కోసం. స్లైసింగ్ అనేది అప్లై అవ్వదు. స్లైసింగ్ అనేది స్లైసింగ్ అనేది ఏంటి, మనకి మల్టిపుల్ వాల్యూస్ కావాలి. మల్టిపుల్ వాల్యూస్ కావాలంటే స్లైసింగ్ అనేది యూస్ చేస్తాం. ఇక్కడ మన స్లైసింగ్ అనేది మల్టిపుల్ వాల్యూస్ మనకి యూస్ చేయదు కాబట్టి మనకి ఇక్కడ స్లైసింగ్ అనేది మనకి యూజ్ అవ్వదు. ఇక్కడ ఓన్లీ ఇండెక్సింగ్ మాత్రమే. ఇప్పుడు నేను ఏం చేస్తాను ఇక్కడ, డాట్ ఏటీ అంటే ఏంటి, జస్ట్ లాక్ అనమాట. లాక్కి ఈక్వల్గా డాట్ ఏటీ అనమాట. అంటే లాక్ డాట్ ఏటీ రెండు ఒకటే. ఈ ఓన్లీ ఒరిజినల్ డేటాతో కాల్ చేసినప్పుడు మాత్రమే ఇది మనకి కాల్ అవుతాయి. ఇక్కడ ఒరిజినల్ డేటా ఉన్నట్టే కాల్ చేస్తాను నేను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ డిఎఫ్ కదా, డిఎఫ్ ఇచ్చాను. ఈ డిఎఫ్లోని నాకు ఒకే ఒక వాల్యూ గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే డాట్ ఏటీ ఈజ్ ఓన్లీ ఫర్ సింగిల్ వాల్యూస్ పర్పస్. ఈజ్ ఓన్లీ ఫర్ సింగిల్ వాల్యూస్ పర్పసెస్. సింగిల్ వాల్యూస్ కోసం మాత్రమే యూజ్ చేయాలి డాట్ ఏటీ డాట్ ఐఏటీ. ఇప్పుడు నేను ఏం చేయాలి, డిఎఫ్ డాట్ ఏటీ నాకు సింగిల్ వాల్యూ కావాలంటే నాకు ఇక్కడ 4 అనే వాల్యూ కావాలి. అప్పుడు నేను ఏం చేయాలి, ఫస్ట్ రో, దీంట్లో కూడా అంతే, రో ఒకటి, దీంట్లో కూడా రో కామా కాలం. దీంట్లో కూడా 2 పారామీటర్స్ ఉంటాయి, ఒకటి రో ఇంకోటి కాలం అనమాట. ఫస్ట్ రో ఇవ్వాలి. మనకి 4 అనేది ఏ రోలో ఉంది, మనకి ఇక్కడ 4 అనే వాల్యూ ఏ రోలో ఉంది, థర్డ్ రోలో ఉంది కాబట్టి 3 ఇస్తున్నాను నేను ఇక్కడ. 3 కామా ఇక్కడ ఏ అనేది ఉంది, దేంట్లో ఉంది, ఏ కాలం ఉంది కాబట్టి ఏ ఇస్తాను. నేను ఎందుకు ఇస్తాను అంటే ఇలాగా, ఇది డాట్ ఏటీ అంటే డాట్ ఏటీ ఈజ్ నథింగ్ బట్ డాట్ లాక్ అనమాట. డాట్ లాక్ అంటే ఏంటి, ఒరిజినల్ డేటాతో కాల్ చేయడం. ఒరిజినల్ కాలం మీన్స్ ఒరిజినల్ కాలం మీన్స్ ఒరిజినల్ ఇండెక్స్ నేమ్స్తో. ఇప్పుడు ఏమవుద్ది, నాకు 4 రిటర్న్ అంటే 3 ఏంటి, 3 రోలోని 4 ఉంది. 4 అనేది ఎక్కడ ఉంది, ఏ అనే కాలం ఉంది కాబట్టి నేను ఏ ఇచ్చాను. 3 అనేది ఏంటి రో, ఏ అనేది ఏంటి కాలం. ఓకే, సపోజ్ ఇప్పుడు ఇండెక్స్ దీంట్లోనే నాకు 3 నుంచి 4, నాకు 3 వాల్యూ కావాలి, 4 వాల్యూ కావాలి, 5 వాల్యూ కావాలి. అప్పుడు దీని మీద ఇండెక్సింగ్ అప్లై చేద్దాం. అంటే 2 నుంచి 4 వరకు. 4 వరకు ఎందుకంటున్నాను, n-1 అప్లై అవ్వదు లాక్కి. లాక్ అంటే ఏంటి, డాట్ ఏటీ ఒకటే కాబట్టి. అంటే 2:4 ఇదేమో రోస్కి, ఏ అనేది ఏంటి కాలమ్స్కి ఇచ్చాను. ఏమొచ్చింది, ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకు వచ్చింది, ఇది ఇక్కడ ఏమొచ్చింది, ఇట్ బేస్డ్ ఇండెక్సింగ్ ఆన్ ఇంటీజర్ ఇండెక్స్ కెన్ ఓన్లీ హ్యావ్ ఇంటీజర్ ఇండెక్సెస్. అంటే స్లైసింగ్ అనేది మనకి డాట్ ఏటీలో అవ్వదు. అంటే స్లైసింగ్ అంటే ఏంటి, మల్టిపుల్ వాల్యూస్ కాబట్టి. మల్టిపుల్ వాల్యూస్ అనేది మనకి డాట్ ఏటీలోని డాట్ ఐఏటీలోని మనకి వర్క్ అవ్వనమాట. అందుకనే సింగిల్ వాల్యూస్ కోసం కాబట్టి 2 ఇస్తే మనకి సింగిల్ వాల్యూ, ఎప్పుడైతే మన సింగిల్ వాల్యూ అయితేనే వర్క్ అవుతాయి. ఇండెక్సెస్ అంటే మల్టిపుల్ వాల్యూస్ కాబట్టి మల్టిపుల్ వాల్యూస్ అసలు వర్క్ అవ్వు. అసలు స్లైసింగ్ అనేది డాట్ ఏటీలోని డాట్ ఐఏటీలోని అసలు వర్క్ అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంతే. ఇప్పుడు డాట్ ఐఏటీ చూద్దాం. డిఎఫ్ డాట్ ఐఏటీ. డాట్ ఐఏటీ అంటే ఏంటంటే డాట్ లాక్ ఐలాక్ అనమాట. డాట్ ఐలాక్ అంటే నేనేం చెప్పాను, డాట్ ఐలాక్ అంటే ఏంటి, ఓన్లీ ఇంటీజర్ అనమాట. ఓన్లీ ఇంటీజర్ అనమాట, ఓన్లీ నెంబర్స్ బేస్డ్ అనమాట. డిఫాల్ట్ ఇండెక్సెస్, డిఫాల్ట్ డాట్ ఐఏటీ. ఇప్పుడు దీంట్లో నాకు 4 అనే వాల్యూ కావాలి. అంటే నేను ఏం చేయాలి, 4 అనేది ఏ కరస్పాండింగ్ రోలో ఉంది, 3 అనే రోలో ఉంది ఇండెక్సెస్. ఇప్పుడు నేను ఏం చేయాలి, 3 ఇచ్చాను, కామా ఇచ్చాను. ఏ కాలం కావాలి, నాకు ఏ అనే కాలం కావాలి. ఏ అనే కాలము దేంతో డిఫాల్ట్ ఇండెక్స్ అంటే దేంతో మనకి ఈక్వల్, 0తో ఈక్వల్ కాబట్టి 0 ఇచ్చాను. ఇప్పుడు ఏమైంది, 4 వర్క్ అయింది. ఏ అనేది అంటే 0, బి అనేది అంటే 1. అందుకనే 3 ఎందుకు ఇచ్చాను, నాకు ఇక్కడ ఇండెక్సెస్ అనేది మనకి 0, 1, 2, 3, 4 ఇది ఇండెక్సెస్. ఈ ఇండెక్సెస్ కరస్పాండింగ్ రోస్ ఇవి ఇండెక్సెస్ 0, 1, 2, 3, 4, 5 ఇండెక్సెస్. ఇది దానికి కరస్పాండింగ్ రోస్ అనమాట. ఇవి కరస్పాండింగ్ రోస్ ఇవి. అదనమాట విషయం. డిఫాల్ట్ ఇండెక్స్ అంటే నంబర్స్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక్కడ కూడా మల్టిపుల్స్ అవ్వనమాట, ఓన్లీ సింగిల్ మాత్రమే.
ఇక్కడ నువ్వు స్లైసింగ్ యూస్ చేసినా ఇక్కడ స్లైసింగ్ అవ్వదు. 2 ఇచ్చి కాలన్ ఇచ్చి 4 ఇచ్చి స్లైసింగ్ చేస్తే ఇక్కడ కూడా స్లైసింగ్ అవ్వదు, ఎందుకంటే మల్టిపుల్ వాల్యూస్ మనకు స్లైసింగ్లో లేవు కాబట్టి. 2 ఇచ్చి ఇస్తే మనకు వర్క్ అవుతుంది, 3 వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకే, మనం చూసేసాం ఇవన్నీ. డాట్ లాక్ అంటే ఏంటో చూసాము, డాట్ ఐలాక్ అంటే ఏంటో చూసాము, డాట్ ఏటీ అంటే ఏంటో చూసాం, డాట్ ఐఏటీ అంటే ఏంటో చూసాం. బట్ లాస్ట్లో ఏంటంటే డాట్ ఐఎక్స్ అనమాట. డాట్ ఐఎక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ లాక్ అండ్ ఐలాక్ అనమాట. అంటే ఇప్పుడు నాకు లాక్ ఉంది, లాక్ దేనికి వాడుతున్నాను, ఓన్లీ ఒరిజినల్ డేటాకి మాత్రం ఉంటాను. డిఫాల్ట్ ఇండెక్స్కి వర్క్ అవుతుంది, నెంబర్స్కి అది డిఫాల్ట్ ఇండెక్స్కి ఏవైతే ఉన్నాయో వాటికి వర్క్ అవుతుంది అనమాట. అది అక్కడ లేని వాటికి వర్క్ అవుతుంది, ఉన్నవాడికి మాత్రం వర్క్ అవుతుంది. డిఎఫ్ డాట్ లాక్ ఇచ్చాను, లాక్లో నాకు ఇక్కడ 4 కావాలి కాబట్టి నాకు 3 అనేది అక్కడ ఉంది కాబట్టి నాకు వర్క్ అవుతుంది. 3 కామా నెక్స్ట్ ఏంటి ఏ అనే కాలమ్ ఏ అనే కాలమ్ అని 4 ఏ అనే కాలమ్ అనే కదా 4 ఉంది కాబట్టి కాలమ్ స్పెసిఫై చేస్తున్నాను నేను ఏ, కాబట్టి నాకు 4 వచ్చింది. నేనేమంటున్నానంటే నేను అక్కడ ఉన్నది ఇస్తాను, అక్కడ లేనిది కూడా ఇస్తాను, నాకు అప్పుడు తీసుకోవాలి అంటున్నాను నేను. అంటే ఏంటంటే సపోజు ఇక్కడ నేను 3 ఇచ్చాను, ఇక్కడ నేను ఏ ఇచ్చాను, వర్క్ అయింది, బాగానే ఉంది. సపోజ్ ఇక్కడ నేను 0 ఇస్తాను, ఏ ఏ ఏ అనే కాలం మనకి దేంట్లో ఉంది, 0లోనే ఉంది. కాలం అనేది డిఫాల్ట్ ఇండెక్స్ 0 కాబట్టి నేను 0 ఇస్తాను, వర్క్ అవుద్దంటే వర్క్ అవుద్ది, ఎర్రర్ వస్తుంది. అది నాకు అలా కాదు, నాకు 2 కావాలి, నాకు అక్కడ ఉన్న స్ట్రింగ్తోని కూడా నేను ఇవ్వాలి, స్ట్రింగ్ నేమ్తో కూడా ఇవ్వాలి, అలాగే నెంబర్తో కూడా నేను ఇవ్వాలి. అలా అనుకున్నప్పుడు ఏం చేయాలంటే డాట్ ఐఎక్స్ అని యూజ్ అవుతుంది అనమాట. డాట్ ఐఎక్స్ అని యూజ్ అయ్యి మనకి వాల్యూస్ అని రిటర్న్ అవుద్ది. ఈ మెసేజ్ గురించి మీరేం చూసుకోవద్దు, ఈ మెసేజ్ అంటే ఏం లేదు. ఈ మెసేజ్ ఏంటంటే రానున్న కొన్ని రోజుల్లోని కొన్ని నెలల్లోని డాట్ ఐఎక్స్ అనేది ప్యాండాస్ నుంచి తీసేస్తాము అని చెప్తుంది అది. కాబట్టి ప్లీజ్ యూజ్ డాట్ లాక్ అండ్ డాట్ ఐలాక్ అంటుంది అది, అంతే, ఇంకేం లేదు. మీ డాట్ లాక్ ఎలా కొండలో అది ఉండదు, ఇంకా మీరు వాడినా వాడకపోయినా ఒకటే, ఇంకా అది కాంబినేషన్ ఆఫ్ డాట్ లాక్ అండ్ ఐలాక్ అనమాట. అంటే డాట్ ఐఎక్స్ ఇది ఎలా యూజ్ అవుతుంది అంటే మనకు డాట్ లాక్ డాట్ ఐలాక్ అనేది రెండు కలిపి వాడాలంటే కనుక మనకి ఐఎక్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే అక్కడ నేను మాన్యువల్గా ఇచ్చిన స్ట్రింగ్ నేమ్తో కూడా డిఫైన్ చేసుకోవచ్చు డాట్ ఐఎక్స్ లోపల, అలాగే దాని లోపల సపోజ్ చూపిస్తాను, క్లియర్ కట్ ఐడియా వస్తుంది. డాట్ ఐఎక్స్ లోపల నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నీకు 2 ఉంది కదా, మామూలుగా అది లాక్లో కూడా ఒరిజినల్ డేటా ఉన్నట్టు ఇక్కడ 2, అలా మనకు ఒరిజినల్గా ఏబిసిడి ఇస్తే కనుక అప్పుడు అవ్వదు అనమాట ఇది. ఇప్పుడు నాకు డిఫాల్ట్గా నేను చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్లోని ఇక్కడ ఏమైనా ఉంది, ఇక్కడ మాన్యువల్గా ఉన్న డేటా ఉంది, ఇక్కడ EXAMPLE ఎగ్జాంపుల్ డాట్ లాక్ అంటే ఏంటి, ఒరిజినల్ డేటా ఉన్న డేటాతో మాత్రం కాల్ చేయగలం, స్ట్రింగ్స్తో మాత్రమే, స్ట్రింగ్స్తో కాల్ చేయగలం, అలాగే స్ట్రింగ్స్తో కాల్ చేయగలం లాక్లోని, అలాగే అక్కడ ఉన్న డేటాతో మాత్రం కాల్ చేయగలం మనం. ఇక్కడ ఉన్న డేటా ఏంటి 3 అని ఉంది, నాకు ఇక్కడ ఈ 3 వాల్యూ కావాలి అంటే నేను ఏం చేయాలి, ఇక్కడ ఏదైతే 3 ఉందో ఆ 3 మాత్రమే ఇవ్వాలి, నేను కరస్పాండింగ్ ఉందో, అంతే తప్పించి వేరేది డిఫాల్ట్ ఇండెక్స్ నెంబర్ ఇస్తే కనుక అవుతుంది. 3 ఇవ్వాలి, నాకు ఇక్కడ కాలం ఏ కాలం ఏముంది, ఏ ఉంది కాబట్టి నేను ఇవ్వాలి, ఏ ఇస్తే నా వర్క్ అవుతుంది కదా. అదేది మనం అక్కడ ఐలాక్ యూసెస్ చేస్తుంది, దీన్ని ఎలా ఉంటుందో చూద్దాం. డాట్ ఐలాక్స్ అంటే ఏంటి, ఓన్లీ ఇంటీజర్, ఓన్లీ నెంబర్స్. ఇక్కడ నాకు ఈ 3 వాల్యూ కావాలంటే నేనేం చేయాలి, దీనికి కరస్పాండింగ్ ఇది ఏ రోనో నేను కనుక్కోవాలి. ఇదేంటి మనకి ఇండెక్సింగ్ ఎలా, ఇది 0 ఇండెక్స్, ఇది 3 ఇండెక్స్, సారీ ఇది 0 ఇండెక్స్, ఇది 1 ఇండెక్స్, ఇది 2 ఇండెక్స్. అంటే 2 ఇండెక్స్లో మనకు 3 ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి, నేను 2 ఇవ్వాలి, ఎందుకంటే ఇది ఐలాక్ కాబట్టి ఓన్లీ ఇంటీజర్ బేస్డ్, అంటే డిఫాల్ట్ ఇండెక్సెస్ నెంబర్స్, కామా ఇది ఏ కాలం ఉంది, ఏ అనే కాలం ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా ఏ ఇస్తే నాకు వర్క్ అవుతుంది, ఎందుకంటే ఇది ఇంటీజర్. ఐ అంటే ఏంటి, ఇంటీజర్. లాక్ అంటే ఏంటి, లేబుల్స్. అది
లేబుల్స్. లేబుల్స్ అంటే ఏంటి? స్ట్రింగ్స్. ఐలాక్ అంటే ఏంటి? ఇంటీజర్ అంటే నంబర్స్ బేస్ మాత్రమే. ఏ అనేది ఏముండదు, నాకు 0 ఇండెక్స్ కాబట్టి నేను ఈ 0 ఇస్తాను. ఇక్కడ 0 వస్తే ఏమవుద్ది? నాకు 3 అనేది వచ్చేసింది. అదే నేను ఇప్పుడు ఈ లాక్ని ఐలాక్ని కలిపి వాడాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఎగ్జాంపుల్ డాట్ ఐఎక్స్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ త్రీ ఉన్న చోట మనకి నెంబర్ ఏంటి? ఇండెక్సెస్ 2 ఇండెక్సెస్ కదా, ఇక్కడ 2 ఇస్తాను కామా. ఇక్కడ ఏ అనేది ఏంటి మనకి? కాలం. ఫస్ట్ ఏ కాలం ఉన్నది? 3 అనే వేరియబుల్, 3 అనే వాల్యూ ఏ కాలం ఉంది? ఏ అనే కాలం ఉంది. ఏ అనే కాలం అంటే ఏంటి? 0 కదా, కాబట్టి నేను ఇక్కడ 0 రాయను. 0 కాకుండా నేను ఏ రాస్తా. ఇప్పుడు ఏమవుతుంది? వర్క్ అవుతుంది. వర్క్ అయింది. అదే మనం ఈ సేమ్ డేటాని మన ఐలాక్లో రాద్దాం. ఐలాక్ని నేను మాడిఫై చేసి ఇలా రాశాను అనమాట ఐఎక్స్ లోపల. అదే నేను ఇప్పుడు ఐలాక్ లోపల ఇలా రాస్తే, ఐలాక్ అంటే ఏంటి? నెంబర్స్ కదా, అందుకని ఇక్కడ నెంబర్ ఇచ్చాను. దానికి కరస్పాండింగ్ నాకు నేను నెంబర్ ఇవ్వకుండా నేను కాలం నేమ్ ఇచ్చాను ఇక్కడ. అదే ఇక్కడ ఐలాక్ లోపల ఏస్తే ఉంది నాకు ఎర్రర్ వచ్చేసిద్ది. అందుకనే మనకి ఐఎక్స్ అనేది యూజ్లోకి వచ్చిందనమాట. ఇలా కాంబినేషన్లో యూజ్ చేయాలంటే మనం ఐఎక్స్ అనేది యూజ్ చేస్తాం. ఐఎక్స్లో కూడా సేమ్ ఇండెక్సింగ్ కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే నీ ఇష్టం. మన ఐఎక్స్లో మనకు కావాలంటే 2 ఇచ్చాను కదా, నీకు 2 తీసేసి నేను 3 కూడా ఇచ్చుకోవచ్చు. అక్కడ 3 ఇస్తే సేమ్ నాకు 3 వాల్యూ ఇచ్చేసిద్ది. ఏది 3 వాల్యూ ఉందో ఆ వాల్యూని అక్కడ వచ్చేసిద్ది అనమాట. అంతే. ఇండెక్సింగ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే. కావాలని ఇచ్చి నాకు ఎన్ని వాల్యూస్ కావాలి? నాకు ఇక్కడ 3 కావాలి, 4 కావాలి, 5 కావాలి. 5 వరకు కావాలి. 5 కావాలి. 3, 4, 5. ఇక్కడ నేను కాలం నేమ్, నాకు ఏ అనేది కాలం నేమ్ కాబట్టి ఏ అనే కాలం తీసి నాకు 0 కదా డిఫాల్ట్ ఇండెక్స్, అది 0 ఇస్తాను. వర్క్ అవుద్ది అంటే వర్క్ అవుతుంది. ఐఎక్స్ కాబట్టి బోత్ ఐలాక్ అండ్ ఐలాక్ కలిపితే కాంబినేషన్ ఐఎక్స్ కాబట్టి మనకు వర్క్ అయిపోద్ది అనమాట. ఇది అనమాట ఇది. ఓకే. మీకు ఈ మొత్తం వీడియోస్ అని మీకు ఈ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్స్లో మీరు కామెంట్ చేస్తే కనుక ఏ టాపిక్ అయితే మీకు అర్థం కాలో చెప్తే నేను టాపిక్ మళ్ళీ నేను వీడియోలో చెప్తాను. మళ్ళీ క్లియర్ కట్గా నేను డిఫైన్ చేస్తాను. మీకు మీ క్వరీ అనేది సాల్వ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం డేటా ఫ్రేమ్లో మనకి మిస్సింగ్ డేటా ఎలా ఉంటుందో నెక్స్ట్ వీడియోలో మాత్రం మనం ఒరిజినల్ డేటా సెట్ సాల్వ్ చేస్తాం అన్నమాట. ఒరిజినల్ డేటా సెట్ నెక్స్ట్ వీడియో నుంచి మనం ఇంకా మొత్తం ఒరిజినల్ డేటా సెట్ తీసుకొని ప్రతి ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను అనమాట. ఇంకా ఇక్కడ వరకు ప్రతి వీడియోలోని నేను సింపుల్ ఎగ్జాంపుల్స్ మామూలుగా నేను డిఫైన్ చేసిన డేటా ఫ్రేమ్తో సాల్వ్ చేసి చెప్పాను అనమాట మీకు. అంటే ఎలాగంటే మామూలుగా ఇక్కడ నేను ఎలా తీసుకున్నాను, సింపుల్గా డేటా ఫ్రేమ్ తీసుకొని నా సొంత వాల్యూస్ ఎలా అయితే ఇచ్చానో అలా కాకుండా ఒరిజినల్ డేటా సెట్ అనేది ఎలా ఉంటుందో చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలోని. చూపించి ఆ డేటా సెట్లోని మనం అసలు ప్రతి కాలంలోని కండిషన్స్ ఎలా రాయాలి, కండిషన్స్ చేసి మనం ఫిల్టరింగ్ ఎలా చేయాలి, మిస్సింగ్ వాల్యూస్ ఏమైనా ఉంటే ఆ మిస్సింగ్ వాల్యూస్ మనం ఎలా కౌంట్ చేయాలి, ఆ మిస్సింగ్ వాల్యూస్ చోట మనం వేరే వాల్యూస్ ఎలా ఇవ్వాలి, అలా ఆ కాన్సెప్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు.